ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భార్యా స్నుషాననాందా చ యాతా మాతేత్యనేకధా ప్రతియోగి ధియా యోషిత్ భిద్యతే న స్వరూపతః. మనం మనుగడ సాగించేటువంటి ఈ ప్రపంచం చాలా విశాలమైంది. అందుకని ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం లేక సర్వజ్ఞానం ఎవరికి కూడా పరిపూర్ణంగా కలగడం లేదు. ప్లీజ్, ప్రధానంగా రెండు కోణాల్లో మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇంత విశ్వం ఏదైతే చాలా విశాలంగా తెలుస్తూ ఉందో ఇది రెండు కోణాల్లో దానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం మనకు అందుతూ ఉంది. ఒకటి వేదాంత కోణం, రెండవది ఆధునిక శాస్త్రీయ కోణం. ఈ రెండు తప్ప మిగతా నాకేం కనిపించడం లేదు, లేక నా బుద్ధికి అందలేదు. మతాలు సిద్ధాంతాలు వీటికి ఏం సంబంధం లేదు, ఆ స్థాయిలో కాదు. ఇది చాలా పెద్ద విషయం. ఒకటి, ఈ ప్రపంచాన్ని గురించినటువంటి అవగాహన వేదాంత శాస్త్రంలో ఉంది. ఇంకొక అవగాహన ఈరోజు ఉండేటువంటి ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రంలో, మోడర్న్ ఫిజిక్స్లో నుంచి మనకు అందుతూ ఉంది. సో వాళ్ళు ఒక రకమైన పరిశోధనలు చేశారు ఋషులు, వీళ్ళు ఒక విధమైనటువంటి పరిశోధనలు చేశారు. వాళ్ళ పరిశోధన ఆంతరంగికంగా నడిచింది, వీళ్ళ పరిశోధన బాహ్యంలో కొనసాగుతుంది. కాబట్టి బాహ్య ప్రపంచంలో ఏవైతే లభ్యమవుతున్నాయో వాటిని పరిశీలించడం వల్ల, విశ్లేషించడం వల్ల, లోతుగా ఆలోచించడం వల్ల, కార్యకారణాలను విశ్లేషించుకుంటూ పోవడం వల్ల వీళ్ళకు కొంత జ్ఞానం అందుతూ ఉంది. మరియు వాళ్ళది ఊహకందనటువంటి రీతుల్లో వాళ్ళు చేసిన ప్రయాణంలో, ఆంతరంగిక ప్రయాణంలో వాళ్ళకు కొన్ని సత్యాలు అందాయి. ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు బహిర్గతం చేశారు, వీళ్ళు బహిర్గతం చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ ఓవర్, వాళ్ళది అయిపోయింది, వాళ్ళు సమాప్తం అనేశారు.
ఇంకా వాళ్ళు చెప్పగలిగిందేం లేదు. ఇక్కడ మాత్రం కొనసాగుతూ ఉంది, చెబుతూ ఉన్నారు. అంటే ఒక కోణంలో చూసినప్పుడు ఇక్కడ నియతి ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నియతి ఉంది, ఒక ఆర్డర్ కనపడుతూ ఉంది. నియతితో తెలిసేటువంటి ఈ ప్రపంచం ఒకే ఒక సంకల్పంతో ఆవిర్భవించింది. ఇదం సర్వం అసృజత్, తైత్రేయం. ఇదం సర్వం అసృజత్, ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నేను సృష్టిస్తాను అని ఒకే ఒక సంకల్పం ఆ సత్పదార్థం పరమేశ్వరుని ఎందుకు కదలడం వల్ల, సో చైతన్యంలో ఏ విధమైనటువంటి స్పందన కలిగిందో ఆ స్పందన సంకల్ప రూపంలో తపస కర్మణ. కాబట్టి మొదటిది అసృజత్, ఆ సంకల్పమే సృష్టి జరిగిపోయింది. ఆ తర్వాత రెండవ క్రియాపదం దాంట్లో మనకు కనిపించేది అసృజత్ అభవత్ అనేది కూడా తైత్తిరీయంలో. అసృజత్ సంకల్పించడం సృష్టి కోసం, అభవత్ ఆ సృష్టి తానే ఆ సృష్టిగా రూపొందించబడడం, రూపాంతరం చెందడం. అంటే దీన్ని పరిణామం అనడం లేదు, ఆ సృష్టి నేను చేస్తాను అనుకోవడం సంకల్పం అసృజత్. అట్లా సృష్టించాడు. ఆ సృష్టిలో ఉన్న రూపాలన్నీ తానే అయ్యాడు, అభవత్, తానే అయ్యాడు. కనుక ఎప్పుడైతే తానే అయ్యాడో ఈ సృష్టి ఆయన సంకల్పం కన్నా వేరుగా లేదు, ఆయన కన్నా వేరుగా లేదు అనేటువంటి ఉద్దేశంతో మనం వచ్చి ఈ ప్రపంచం ఏంటి, ఇదం సర్వం ఈశ్వరమయం అనేటువంటి నిర్ణయానికి వచ్చాము. దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి పూర్వపక్షాలు జరుగుతూ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖండిస్తూ సిద్ధాంతం నిలిచింది. ఇది వేదాంతపరమైనటువంటి అవగాహన. ఇక ఈనాడు అందేటువంటి భౌతిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ ఏం చెబుతూ ఉందంటే ఫిజిక్స్ ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో ఇది వాళ్ళకి అందినంత వరకు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని ఎక్కడ అస్పష్టత లేకుండా సుస్పష్టంగా చెబుతూ పోయారు అందినంత వరకు. ఎక్కడైనా వాళ్ళకి అందకపోతే మాకు ఇది అర్థం కావడం లేదు అనేది కూడా వాళ్ళు చెబుతూ పోయారు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఏ ప్రపంచం అయితే ఉందో, ఇప్పుడు నేను అవైలబుల్ సైంటిఫిక్ డేటా టుడే, అది విస్తరిస్తూ పోతూ ఉంది. ప్రపంచం విశాలమైంది అనడం వేరే, విస్తరిస్తూ పోతూ ఉంది అనేది ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. విస్తరిస్తూ పోవడం అంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్, పోతా ఉంది అన్నాడు సైంటిస్ట్. ఇది రెండు రకాలైనటువంటి చిక్కుముళ్ళని తెచ్చిపెట్టింది. ఇప్పుడు వేదాంతం ఒక రకంగా కన్ఫ్యూజ్ చేస్తుంది, సైన్స్ ఇంకో రకంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎవరిని కన్ఫ్యూజ్ అయ్యే శక్తి ఉండేవాడిని, అంత సమర్థుణ్ణి. వేదాంతం ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది స్వామీజీ అర్థం కాక, వేదాంతం చెప్పేది ఏటో మనిషి మనసుకు ఎక్కక. సైన్స్ ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తుంది స్వామీజీ అర్థం కావడం వల్ల. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓ సెంటెన్స్ నేనంటే మీరు నవ్వచ్చు, కానీ ఆ సెంటెన్స్ నేను అనడానికి వెనక క్షీరసాగర మదనం జరుగుంటుంది ఇక్కడ, ఆ ఒక్క వాక్యానికి, చిన్న విషయం కాదు. సో ఎందుకంటున్నానంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ అన్నప్పుడు నా వరకు నాకు, ఒకవేళ మీకు సందిగ్ధావస్థ లేకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా పెద్ద సందిగ్ధం. ఎక్స్పాండ్ అయింది అంటే చూడండి, నేను ఒక ఎలాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, అలా ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఒక ఎలాస్టిక్ ముక్కని ఇలా నేను అన్నప్పుడు అది సాగుతూ ఉంది కదా. ఎక్కడ సాగుతూ ఉంది? అది స్పేస్లో సాగుతుంది. సింపుల్, నాకు అర్థం కాంది, నేను చూసే కోణం. మరి స్పేస్ అనేది ఒకటి ఉంటే దాంట్లో ఇది ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. విశ్వం ఏదైతే ఉందో అది ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది అని చెబితే విశ్వం కన్నా అన్యంగా స్పేస్ ఉందని అర్థం. ఇది సైన్స్లో ఒకప్పుడు ఉన్నటువంటి సత్యం. ఇది సైన్స్లో ఒకప్పుడు ఉన్న సత్యం, న్యూటన్ ఉన్నప్పుడు ఉన్న సత్యం ఇది. సో ఇట్ ఈస్ న్యూటోనియన్ ఫిజిక్స్. తర్వాత అది అవుట్డేట్ అయిపోయింది, దాన్ని దాటి వచ్చేసింది ఐన్స్టీనియన్ ఫిజిక్స్. సో ఐన్స్టీన్ వచ్చిన తర్వాత మనకు అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఏమిటంటే దేశకాలాదులు కూడా సృష్టిలోనివే. అది థియరీ ఆఫ్ రిలేటివిటీ. దేశకాలాదులు కూడా సృష్టిలోనివే. కాబట్టి టైం ఏదన్నా ఉంటే సృష్టిలోనే పుట్టి, అదే దేశం ఏదన్నా ఉంటే ఒక ప్రదేశం, స్పేస్, ఈ సృష్టి వచ్చిన తర్వాతే. అక్కడ మళ్ళీ
వేదాంతం అక్కడ తొంగి చూస్తూ ఉంటుంది. ఎక్కడైతే వీళ్ళు కరెక్ట్ డెసిషన్కి వస్తారో, కరెక్ట్ కంక్లూషన్కి వస్తారో సైంటిస్టులు, అక్కడ వేదాంతం అక్కడ తొంగి చూస్తుంది. ఎస్ యు ఆర్ రైట్, గో అహెడ్ అని వేదాంతం అక్కడ చెప్తుంది. ఎందుకని? ఇవి సృష్టి తర్వాతే వచ్చాయి గనక సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. కాబట్టి అంతకుముందు ఏమున్నది? సదేవ ఆసీత్, సత్పదార్థం ఒక్కటే ఉండింది. ఎందుకని? స్పేస్ కూడా లేదు కనుక. దిస్ ది పాయింట్. కాబట్టి స్పేస్ అనేది, ప్రదేశం అనేటువంటిది, ఈజ్ ఇట్ ద పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఆర్ నాట్ అనేది క్లియర్గా ఉండాలి మనకు. సరేనా? మరి సృష్టిలో అది భాగమైపోయినప్పుడు విస్తరించేది ఎక్కడా అంటున్నాను. విశ్వం విస్తరిస్తుంది కాదు, విశ్వం దేంట్లో విస్తరిస్తూ పోతా ఉంది? ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అంటున్నాడు సైంటిస్ట్. ఇప్పుడు పాలపుంత ఉంది, గెలాక్సీ ఉంది, గెలాక్సీస్ పోతూ ఉన్నాయి అంటున్నాడు. ఎక్కడ పోతున్నాయి అర్థం కావడం లేదు. ఒక గమ్యం తెలియనిటువంటి అనంతం వైపు నడిచిపోతా ఉన్నాయి ఇంకా అంటున్నాడు. కాబట్టి ఉన్నదే మనకు అర్థం కావడం లేదు, ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంది కనుక ఇది అర్థమయ్యే పరిస్థితి ఎక్కడో మనకు బోధపడడం లేదు. బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ అంటున్నాడు. నేను అంటున్నది ఏంటంటే ఎక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అని అడుగుతున్నా. ఇదిగో ఇక్కడ స్పేస్ ఉంది, ఎలాస్టిక్ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి విశ్వము ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంది అని అంటే విశ్వం కన్నా వేరుగా స్పేస్ ఉండాలి, ఆకాశం ఉండాలి. ఈ మాట సైంటిస్ట్ చెప్తున్నాడు. చూడండి, అది కన్ఫ్యూజింగ్ అంటున్నాను. ఒకవైపు న్యూటన్ను దాటుకొని ఐన్స్టీన్ వరకు వచ్చేసిన తర్వాత ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతూ ఉందో, ఇక్కడ దేశకాలాదులు ఏవైతే తెలుస్తున్నాయో ఇవి సృష్టిలోని భాగమే, సృష్టిలో వచ్చినాయే కానీ సృష్టికి ముందు లేవని చెప్పేసిన తర్వాత మళ్ళీ విశ్వం ఏదైతే ఉందో ఈ సృష్టి, ఇది ఇంకా విస్తరిస్తూ పోతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది అని సైంటిస్ట్ చెప్పినప్పుడు ఎక్కడ ఎక్స్పాండ్ అవుతూ ఉంది? అది ఎంత ఉందో నాకు తెలియడం లేదండి అని అనడం వేరే విషయం, కానీ ఎక్స్పాండ్ అవుతుందంటే ఎక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అనేది ప్రశ్న. కాబట్టి అంతకుముందు స్పేస్ ఉండాలి, విశ్వం కన్నా భిన్నంగా స్పేస్ ఉండాలి. అలా ఉండేందుకు అవకాశం లేదు కనుక పరస్పర భిన్నంగా తెలుస్తున్నది. సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఒకవైపు దేశకాలాదులు సృష్టిలోనే అని చెప్పడం, ఒకవైపు ఈ విశ్వం విస్తరిస్తూ పోతుంది, ఇట్స్ ఎక్స్పాండింగ్ అనడం. అందువల్ల పాపం వాళ్ళు అందినంత వరకు మనకు అందిస్తూ ఉన్నారే కానీ వాళ్ళని ఏ దోషం పట్టడానికి వీల్లేదు. ఇంకా మతపరమైన వాళ్ళని దోషాలు పట్టచ్చేమో కానీ దేవుడికి కూడా నడిచేటువంటి కొంగ వాళ్ళని వాళ్ళని అనడానికి లేదు. వాళ్ళు ఉన్నది చెప్తున్నారు, తెలియదు లేదంటున్నారు, క్లియర్గా ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే సత్యానికి దగ్గరగా పోవడం లేదు. సత్యం విషయంలో ఈ భిన్నత్వం ఉంది కనుక కాస్త ఆలోచనాపరుడైనటువంటి వాడికి ఏంటబ్బా నేనుండేటువంటి ప్రపంచమే నాకు అర్థం కాకపోతే ఎట్లా, సహేతుకంగా సశాస్త్రీయంగా మాట్లాడేవాళ్ళు సైంటిస్టులు కనుక, సత్యం చెప్పేవాళ్ళు సైంటిస్టులు కనుక వీళ్ళు ఏం చెబుతున్నారని ఆలోచించినప్పుడు ఇదిగో పరస్పర విరుద్ధమైనటువంటివి ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. నక్షత్ర మండలాలు కదిలిపోతూ ఉన్నాయి, ఎక్స్పాండ్ అయిపోతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఎక్కడ విస్తరిస్తూ ఉన్నాయి, ఎక్కడికి విస్తరిస్తున్నాయని నేను అడగడం లేదు, ఎక్కడ విస్తరిస్తున్నాయి అంటున్నా. బాగా అర్థం చేసుకోండి. ఏ వైపు పోతున్నాయని నేను అడగడం లేదు. కానీ విస్తరించాలంటే దానికన్నా అన్యంగా మరొకటి ఉండాలి కదా. మరి అది కూడా సృష్టిలోదే కదా. సో విస్తరించడం అంటే అది కూడా విస్తరించాలి, స్పేస్ కూడా విస్తరించాలి. ఈ రెండు కలిసి ఎక్కడ విస్తరిస్తున్నాయి? ఇది ఒక బాగా చిక్కుముడి పడిపోతా ఉంది బాగా ఆలోచిస్తే. ఈ విధంగా వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఒకవైపు సైన్సు న్యూటోనియన్ ఫిజిక్స్ని పడదోసి ఐన్స్టీనియన్ ఫిజిక్స్ని సపోర్ట్ చేస్తూ ఉంది, ఒక సైడు కాంట్రడిక్ట్ చేసుకుంటూ పోతూ ఉంది. ఇది అటు చూస్తే. ఇక ఇటు వేదాంతపరంగా చూస్తే అయ్యా ఒకటే ఒక సంకల్పం, ఇదం సర్వం అసృజత, దీన్ని నేను సంకల్పించాడు ఏమని, ఇది నేను సృష్టిస్తానని. ఆ తర్వాత అది తాను అయ్యాడు, అభవత్, సర్వం అభవత్. కాబట్టి ఇందులో ఉండేటువంటి ప్రతి వస్తువు తానే, ప్రతి విషయం తానే, పరమేశ్వరుడే సర్వంగా అయ్యాడు. అదంతా మనం అనేక ఉపనిషత్తుల్లో చూసాము ఇప్పటి వరకు. కాబట్టి ఈ విశ్వం ఏదైతే ఉందో అటు సైన్స్కి అర్థమయ్యే అర్థం కాకుండా ఉండేది, వేదాంతానికి చక్కగా అర్థం అయినా మనకు అర్థం కాకుండా మిగిలింది. అందుకని ఇక్కడ కన్ఫ్యూజన్గా అంటున్నాను. ఇప్పుడు ఎవరు సార్ వేదాంతాన్ని గురించి మాట్లాడే వాళ్ళకి కనీసం అవగాహన ఉందని విశ్వాన్ని గురించి ఎన్ని మాట్లాడుతూ ఉండారు. 1000 చెప్తారు, లాస్ట్ అంటాడు ఇది కనుక నువ్వు చేస్తే ఇక్కడి నుంచి డైరెక్ట్గా నువ్వు వైకుంఠానికి పోతావని ఒకడు అంటాడు. నువ్వు ఆ తల పట్టుకొని కూర్చోవాలి. ఎక్కడరా బాబు, వేర్ ఇస్ ద లొకేషన్, ఎక్కడది, వేర్ ఇట్ ఈస్, ఎక్కడుందా వైకుంఠం, ఎక్కడుందా కైలాసం అని మనం అడగాలి వాళ్ళని. ఉపలబ్ధి స్థానంగా సాధన కోసం చెప్పడం వేరు, అసలు అర్థం కాకుండా దానికి ఒక అస్తిత్వాన్ని ఇవ్వడం వేరు. సో అది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది, ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎవరి కన్ఫ్యూజన్ నుంచి బయటపడి ఉండాలని ఆలోచిస్తే సైన్స్ని ఫాలో అవుతుండేవాళ్ళు విషయ సేకరణ చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ
కన్ఫ్యూజన్ నుంచి మాత్రం బయటపడలేదు. వేదాంతంలో ఉండేవాడు సత్యస్వరూపమైనటువంటి వేదాంతం ఏది బోధిస్తూ ఉందో అది ఉన్నది ఉన్నట్లుగా ఎవడైతే అర్థం చేసుకుంటూ ఉన్నాడో వాడిలో ఉన్నది కాక తనలో ఉన్నది అర్థం చేసుకోవడం కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఎవడైతే అర్థం చేసుకుంటున్నాడో వాడొక్కడే సమస్తమైన గందరగోళాల నుంచి బయటపడతా ఉన్నాడు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అంటే ఇంత పెద్ద విషయం ఎక్కడ ఒదిగి ఇమిడిపోవాలన్న మీకు తెలుసా? విశ్వానికి సంబంధించిన జ్ఞానం కలగాలి అంటే ఇంత పెద్ద విశ్వం ఎక్కడ ఒక 4 అంగుళాల్లో, అందులో ఒక 2 అంగుళాల్లో ఒదిగి ఇమిడిపోవాలి అక్కడే. ఇంతకన్నా ఏం లేదు. ఇంతే. విశ్వం చూస్తే విస్తరించుకుంటూ పోతుంది అంటాడు సైంటిస్టు. దునియా బడా విస్తార్ హై అంటాడు వేదాంతి. ఇదంతా ఎక్కడికి రావాలి సార్? ఇప్పుడు దీనికి సంబంధించిన అవగాహన ఇది ఇంతే, ఇంకేమీ లేదు. మోకాళ్ళు హెల్ప్ చేస్తానన్నా కూడా చేయు. ఇదొక్కటే, ఇంతే స్థలం, కొన్ని ఇంచెస్లోకి రావాలి, కొన్ని అంగుళాల్లోకి ఈ ప్రపంచానికి సంబంధించిన పూర్ణ అవగాహన రావాలి. ఇప్పుడు అర్థమవుతుంది వేదాంతం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎస్, అయినప్పుడే కూడా చూద్దాం. మేధస్సు ఉంది, పరమేశ్వరుడు ఇచ్చాడు బుద్ధి, చూద్దాం. అంటే విచిత్రం ఏంటంటే అలా చూడాలనుకునేవాడు ఎవడు కూడా ప్రపంచాన్ని చూడడు. ఇది ఒక పెద్ద బాధ. ప్రపంచాన్ని అవలోకించాలని, విశ్వావలోకనం చేయాలని ఎవడైతే ఆలోచించి ప్రయత్నం చేస్తూ ఉండాడో వాడు విశ్వాన్ని చూడడు. ఏది వాడిలో ఉందో దాన్ని ఉన్నట్లుగా చూడడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం స్వామీజీ ఉన్నది అర్థం కాలేదు కదా, ఏం చూస్తాడు? కాబట్టి తనకేం అర్థమైందో దాన్ని ఈ విశ్వంలో చూస్తాడు. అందరికీ 3-4 ఇంచెస్సే ఉండేది. ఇంత తలవాడిని నేను ఎక్కడ చూడలేదు. ఉంటే అది గేదెకు ఉంటుంది, దానికి అర్థం కాదు. ఇంతే ఉండేదేమో. అందరూ దీంతోనే ఆలోచన చేసేది. ఆ కొద్దిలో ఎవడికి ఎంత తెలుసో ఇంకొకటికి అంత కాదు. కనుక ప్రపంచం ఎంతదంటే విశాలమైందని చెప్పచ్చు కానీ కాదు. ఎవడికి ఎంత తెలుసో వాడికి అంతే ప్రపంచం. ఎవడికి ఎంత తెలుసో వాడికి అంతే ప్రపంచం. ఎంత ప్రపంచం అది ఎవడికి తెలియదు. బాగా అర్థం చేసుకోండి. ఎవడికి ఎంత తెలుసో అంతే ప్రపంచం. అంటే ఎంత జ్ఞానం ప్రపంచానికి సంబంధించి నీకుందో, నీ జ్ఞానం ఎంతో ప్రపంచం కూడా అంతే. అంతే, ఇంకా ఏమి లేదు. రెండవది ఇంతే. స్వామిజీ అంతది దీంట్లోకి ఎట్లా వస్తుంది? కొండ అద్దమందు కొంచెమై ఉండదా? కొండ చాలా పెద్దది ఉండదు. అద్దం ఇక్కడ పెడితే అద్దంలో పడిపోద్ది కొండ కదా. అది వేరే విషయం. ఇప్పుడు మనం వేదాంత పరంగా అది చూస్తాం, మైక్రోకాసం మ్యాక్రోకాసం రెండు కూడా. కానీ ఇక్కడ వాడికి ఏది తెలిస్తే అదే ప్రపంచం కావడానికి అవకాశం లేదు. ఏది ఉందో అది వాడికి తెలియాలి. ఈ దశలో నేను అనకూడదు కానీ అంటున్నా, మళ్ళీ మీ కన్ఫ్యూజన్ లేకుండా. ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఈశ్వర సృష్టి, వాడిలో ఉన్నది చూస్తే జీవ సృష్టి. క్లియర్? ఉన్నది ఉన్నట్లు చూశాడు అనుకోండి, అందరికీ ఒకటే కనపడుతుంది. తనలో ఉన్నది చూశాడు అనుకోండి ఉన్నట్లుగా, వాడిలో ఎంత ఉందో అంతే కనపడుతుంది. వీడిలో ఎంత ఉందో ఇంకొకళ్ళు అంత కాదు. వీడిలో 60 పైసలు, వాడిలో 59 పైసలు ఉన్నా కూడాను 1 NP డిఫరెన్స్ ఇస్ దే. ఇంకొకళ్ళు 75 పైసలు ఉండొచ్చు, ఇంకొకళ్ళు 34 పైసలు ఉండొచ్చు. వీటిలో ఇన్ని సత్యాలు ఉండేందుకు అవకాశం లేదు కనుక అది ఒక పూడికి తెలియనటువంటి అగాధంగా విశ్వానికి సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవడైనా సరే అందువల్ల ప్రపంచానికి సంబంధించిన అవగాహనే లేదు కనుక ప్రపంచంలో నడిచేటువంటి సన్నివేశాలకి, విషయాలకు సంబంధించిన అవగాహన లేదు. అందుకని ఎవరు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఉపయోగం లేదు. ఎవరి గురించి మాట్లాడినా, ఏం మాట్లాడినా దానికి ఆధారం మాత్రం మనకి ఏమీ కనిపించడం లేదు. చక్కగా బ్రహ్మాండంగా సంగీతం పాడుతూ, వీణ వాయిస్తూ నారదుడు పోతున్నాడు ఆకాశంలో. ఎక్కడో డిస్టర్బెన్స్. ఏంట్రా ఈ డిస్టర్బెన్స్? ఎందుకంటే సంగీతానికి డిస్టర్బెన్స్ చాలా కష్టం. ఎవడని ఇట్లా పోయి అంటే సంగీతం అందరినీ గదిలేస్తుంది, పాడేవాడు అందరినీ గదిలిస్తాడు, వినేవాడు పాడేవాడిని గదిలించేస్తాడు. ఇప్పుడు పాడేవాడు తాళయుక్తంగా పాడాడు అనుకోండి, వినేవాడు అని ఏదో దోమలను దోలేడు దోలుతుంటాడు.
ఈ తాళానికి వాడు బాడలేడు కనుక వాడు కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు, నువ్వు వాయించబోకుంటుంటాడు. అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవైపు చక్కగా అందరినీ స్పందింపజేసేటువంటి నారద మహర్షి ఎక్కడో డిస్టర్బ్ అవుతున్నాడు. ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాడు? అదొక రకమైన సంగీతంగా ఉంది, తాళంగా ఉంది. ఏంటి అని అట్లా ఆపాడు. ఎక్కడ శబ్దం రావడం వల్ల తను డిస్టర్బ్ అవుతూ ఉన్నాడో అక్కడ కూడా ఆగిపోయినాయి ఆ శబ్దాలు. ఎందుకని? వాటి శబ్దాలు ఈయనకు డిస్టర్బెన్స్ అయితే ఈయన శబ్దం వాటికి డిస్టర్బెన్స్. ఎవరి ట్యూన్ వాళ్ళది, ఎవరి రాగం వాళ్ళది, ఎవరి తాళం వాళ్ళది. అవేంటంటే ఏంట్రా మనం ఈ విధంగా ఉంది రిథం, మనదంతా రిథం అయింది. సోలో వీణ కదా వాయిస్తున్నాడు, కుదరడం లేదే మన దానికి అని ఇక్కడ ఎవరైతే ఇక్కడ సంగీతం పెట్టుండారో కచేరీ వీళ్ళు టప్పని ఆపారు. ఆయన వీళ్ళిద్దరూ ఒకటేసారి ఆపడం జరిగింది. మళ్ళీ మొదలెట్టాడు, ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఎక్కడరా ఇదని చూస్తే అక్కడ ఒక బావి, ఆ బావిలో నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఓహో ఇది జలతరంగ అని అనుకొని వచ్చి తొంగి చూచాడు. తరంగ కాదు, ఏం కాదు, మన మాండూక్యోపనిషత్తు. మన అన్ని కప్పలు జరిపోయిండే, గొడగొడగొడగొడండి, బెక కప్పలు చేరుండే. ఓహో ఇదే రిథము అని అనుకొని ఏదైనా కూడా ఇది ఒక తమాషా రిథంగా ఉంది. అన్నీ కలిసి ఒకే విధమైన సౌండ్ చేస్తున్నాయి, బెక 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 అని. ఇంకోటి కూడా కెక్క 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 అనడం, అన్నీ బెక 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 అంటుండే అనుకున్నాడు. మానవుల్లో లేనటువంటి యూనిఫార్మిటీ వీటిలో ఉంది, పర్వాలేదు అని అనుకొని వాటిని ప్రేమించి దగ్గరికి వెళ్ళి అవి అన్నాయి, నువ్వేనా మమ్మల్ని డిస్టర్బ్ చేసిందని. అవునవును, ఎందుకు చేశావని. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేశారంతే. పోనీలే మనం అంతా కూడా ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళం, సంగీత విభావరి మంది, ఓకే. అప్పుడు పాప వాటి మీద ప్రేమ కలిగి నారదుడు అన్నాడు, అట్లా వచ్చింది ఇది. ఏయ్ మండుకెళ్ళరా, చాలా నాకు నచ్చుతుంది, ఒకసారి ఇంద్ర సభలో పెడదాం మీది. కాబట్టి శివుడు అక్కడ నాట్యం చేస్తూ ఉంటాడు, కైలాసం పోదాం, మీకు అనుకూలంగా ఉంటుంది, మీరు బెకబెక అంటారు కానీ పోదామండి. అప్పుడు అవి అడుగుతాయి, ఎక్కడండి ఇది, ఇంతకుముందు ఇంద్ర ఏదో దేవలోకం చెప్తున్నారు, ఆ దేవలోకం ఎట్లా ఉంటుంది, ఎందుకు, మేము రావాలి కదా. వీటికి మళ్ళీ జడ్జిమెంట్, దేవలోకం ఎట్లా ఉంటుందని. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు అసలు రాలేరు కదా అక్కడికి, నేనేదో ప్రేమతో తీసుకుపోవాలనుకుంటున్నాను నా కర్మగాలి అని నారదుడు. అప్పుడు ఇవంటే అంటే బాగా విశాలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి ఉండేటువంటి ప్రపంచం చాలా విశాలం, వాటికి తెలిసింది అదే. అప్పుడు అన్నాడు, ఏంది విశాలం అంటారు ఏంటి అంటే, ఇప్పుడు మేము ఉన్నాం కదా కోపం, అట్లా వచ్చింది అది. మేము ఉన్నాం కోపం, ఈ బావి ఇంత ఉంటుందా, ఏది దేవలోకం మీద దుంపల దగ్గర, ఇదేంది అదేందండి. ఎందుకంటే కూపస్థ, కోపంలో ఉండేటువంటివి మండూకాలు, కాబట్టి కూపస్థ మండూకము, ఇది అట్లొచ్చింది, అర్థమవుతుంది. కాబట్టి దానికి ఇంతే ప్రపంచం. ఇంకేదన్నా మనం ఒక కొత్త నూతనమైనటువంటి విషయాన్ని తీసుకెళ్ళి కనుక చెబితే అది ఇట్లుంటుందా అని అడుగుతుంది. ఎందుకో తెలుసా, ఇంతకు మించి అది ఊహించలేదు. వీక్లింగ్స్ అంటున్నా హెచ్జెవెల్స్ అది ఇది. కాబట్టి తన స్థాయిలో తనకి ఏది అర్థమైందో అదే తప్ప అంతకు మించి కనపడేటువంటి అవకాశం లేదు. ఇది కేవలం జీవ సృష్టి. అంటే ఉన్నది ఏదో, సత్యంగా ఉన్నది ఏదో, అది తెలియనప్పుడు నీలో ఏదైతే ఉందో అదే ఉన్నట్లు చూసేటువంటి ప్రమాదం ఉంది. అండర్స్టాండ్ ది సెంటెన్స్. ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు, ఇది ఉంది అని తెలిసిందనుకోండి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదో, నీలో ఏదైతే ఉందో అదే ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు చూసినా, మనం చూసినా మనలో ఉన్నదే ఈ ప్రపంచంలో చూస్తున్నాము, కానీ ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం స్వీకరించేటువంటి పరిస్థితుల్లో లేము. మరి ఈ ప్రపంచంలో ఈ విధంగా గ్రహించేటువంటి వాళ్ళు జీవులు అనేకం కదా, అనేక మంది జీవులు కనుక ప్రపంచానికి సంబంధించిన భావనలు కూడా అనేకం. కాబట్టి ఒకరికి అర్థమైనట్టుగా ఇంకోరికి అర్థం కాదు. కానీ ఇన్ని రకాలైంది ఈ ప్రపంచంలో ఉందా? ఏకం సత్, ఒకటే ఉండేదేమో ఒక్కటే. బాగా అర్థం చేసుకోండి, ఈశ్వర సృష్టిలో ఉండేది ఒకటే. జీవ సృష్టి వినియోగంలో కానీ, జీవ సృష్టి అవలోకనంలో కానీ, జీవ సృష్టి అవగాహనలో కానీ
భిన్నంగా కనిపిస్తూ ఉందంటే అది మాత్రం ఉన్నది కాదు. దేర్ఫోర్ ఈశ నిర్మిత మన్యాదౌ వస్తుని ఏకవిధే స్థితే సతి. కాబట్టి భగవంతుడు నిర్మించినటువంటి సృష్టించినటువంటి మణులు ఒకే విధంగా ఉన్నాయి. ఒక మణిని సృష్టించాడు భగవంతుడు, అది ఎంత అమూల్యమైందనా కాదు. కోహినూరు వజ్రం అంతే, కోహినూరు వజ్రం అంతే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గోచరిస్తూ ఉందంటే ఎట్లాగూ హృష్యతి ఏకః మణిం లబ్ధ్వా, ఏకః లబ్ధ్వా మణిం లబ్ధ్వా హృష్యతి. ఎవరికైతే దాని మీద ఆసక్తి ఉంటుందో వాడికి అది లభిస్తే వాడు తృప్తి చెందుతూ ఉంటాడు. ఇంకోటి కృధ్యతి, తమాష చూడండి, అంటే ఒకడికి అనురాగం ఉంది, దాని మీద రాగం ఉంది, ఇంకోటి ద్వేషం ఉంది, మరొకడికి ఏమీ లేదు. అందువల్ల పశ్యతి ఏకః పశ్యతి అత్ర విరక్తః. కాబట్టి విరక్తితో ఉండేటువంటి వాడు, వైరాగ్యంతో ఉండేవాడు చూసినప్పుడు నా పశ్యతి నా కుప్యతి, వాడి కోపం కలగడం లేదు, నా హృష్యతి, వాడు సుఖపడడం లేదు దాని విషయంలో. కాబట్టి ఏమర్థమవుతుంది? అది సుఖాన్ని ఇచ్చేదే లేక దుఃఖాన్ని ఇచ్చేదే, రాగాన్ని పెంచేదే, ద్వేషాన్ని పెంచేదే, లేక ఉదాసీనత్వాన్ని ఇచ్చేదే, ఇవన్నీ కూడా వికారాలుగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రియ అప్రియ ఉపేక్ష్య, అది ఇది నాకు ప్రియము. ఎవరికి? వాడికే. ప్రియ వస్తువు కాదది, అది వస్తువు. స్టాండ్, అది ఎంత విలువైందన్న, కానీ విలువ నువ్వు కడతావు. విలువ గట్టి ఈ ప్రపంచంలోకి పరమేశ్వరుడు ఏ వస్తువును దించలేదు, ఏ వ్యక్తిని దించలేదు. నువ్వు అమ్మేటువంటి షాపులో, నీ సూపర్ మార్కెట్లో వస్తువు మీద నువ్వు లేబుల్ వేస్తావు కానీ ఇంత ఖరీదని. భగవంతుడు సృష్టించిన వాటిల్లో దీని ఖరీదు ఇంత, ఆయన ఖరీదు ఇంత, దాని విలువ ఇంత అని దేని మీద లేబుల్ లేదు, నేను చూడలేదు. మీరు చూసుంటే చెప్పండి. కాబట్టి వస్తువునే సృష్టించాడు కనుక అక్కడ ఈ ప్రియాలు అప్రియాలు ఉదాసీనత్వము ఇది ఉండేందుకు అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నట్టున్నాయి స్వామీజీ, 3 రకాలుగా మణి తెలుస్తూ ఉంది. మణిగాహ త్రయః జీవ సృష్టా, ఇవన్నీ కూడాను మనం తయారు చేసేవే కానీ ఈశ సృష్టం రూపం సాధారణం త్రిషు. ఈ మూడిట్లో కూడాను పరమేశ్వరుడు సృష్టించినటువంటిది ఏదైతే ఉందో మణి, అది ఒకే విధంగా ఉంది త్రిషు, ఎక్కడ మారడం లేదు. ప్రియమైనటువంటి వాడు వచ్చినాడని అది అధికమైనటువంటి శోభను కనపరచడం లేదు, అప్రియమైన వాడు వచ్చాడని అది తనలో ఉండేటువంటి ప్రకాశాన్ని ముడుచుకోవడం లేదు, వీడు విరక్తితో ఉండాడని అది నల్లబడిపోవడం లేదు, దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ముగ్గురులో ఎవరు ఏ విధంగా చూసినా సరే, ముగ్గురంటే 300 మంది, 3000 మంది, 3 లక్షల మంది, 3 కోట్ల మంది, ఎంతమంది ఎన్ని రకాలుగా చూసినా వస్తువులో ఏ విధమైనటువంటి భేదం కనిపించడం లేదు. కానీ భేదం తెలుస్తుంది, తెలియబట్టే భావాల్లో మార్పు వస్తూ ఉంది. హృష్యతి, కుప్యతి, చూచారా, ఔదాసీన్యం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి? మార్పు వస్తున్నాయి. కాబట్టి ఈ భావాల్లో ఎందుకు మార్పు వస్తూ ఉంది? మళ్ళీ ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. కనుక దీనికి అంతటికి ఈశ్వర సృష్టి కారణం కానే కాదు, జీవ సృష్టి ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఎట్లాగంటే ఎగ్జాంపుల్ ఇచ్చి కంక్లూడ్ చేశాడు మొన్న, దీని మీద బేస్ అవుతా ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి స్త్రీ ఒక్కటే, యోషిత్ ఒక్కటే, భార్య ఒకరికి భార్యగా తెలుస్తూ ఉంది, సునుష ఒకరికి కోడలుగా తెలుస్తూ ఉంది, ననాంద ఒకరికేమో మరదలుగా తెలుస్తూ ఉంది, యాత మరొకరికి తోడుకోడలుగా తెలుస్తుంది, మాత ఒకరికి తల్లిగా తెలుస్తూ ఉంది. ఎక్కడ? ప్రతియోగి ధియా యోషిత్, ఆ స్త్రీ ప్రతియోగి ధియా, ఆవిడతో సంబంధం పెట్టుకునేటువంటి వ్యక్తుల యొక్క బుద్ధిలో ఉండేటువంటి భావనలను బట్టి ఇన్ని రకాలుగా తెలుస్తూ ఉంది. లేదని అనుకోండి, ఒకే స్త్రీ, ఈశ్వర సృష్టిలో ఒకే స్త్రీ, బాగా అర్థం చేసుకోండి. ఇన్ని రకాలైన భావనలు కలగడానికి ఆ స్త్రీ యొక్క స్వరూపంలో, ఇంకా స్త్రీ అన్నాడంటే పురుషుడు అనుకోండి, గేదె అనుకోండి, ఎవరన్నా అనుకోండి, ఒక వస్తువు అర్థమవుతుంది. ఆ వస్తువులో స్త్రీ అనే ఎందుకు అన్నాడంటే, లేకపోతే పురుషుడు అనాలా? అర్థమవుతుంది. ఇంకా గీద అంటే అవన్నీ సహజాతాలతో ఉండేటివి కానీ బుద్ధికి సంబంధించినవి కాదు. కనుక బుద్ధి కలిగిన వాడు మానవుడు, కనుక మానవుడిని ఉపయోగించడం, స్త్రీలింగాన్ని ఉపయోగిస్తే ఉపలబ్ధిస్తాను కొద్దిగా మనకు పురుషుడని కూడా మనం అర్థం చేసుకోవాలి. పురుషుడు స్త్రీల విషయంలో, స్త్రీలు పురుషుడి విషయంలో. కాబట్టి ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చుతాడు, ఒకరికి నచ్చడు. అక్కడ మళ్ళీ మ్యారేజ్ నాకు వద్దునా వాడితో నేను చేసుకోను అంటది, ఏం చేయలేము. కాబట్టి నచ్చడము అతని పురుషుడే, ఈవిడే స్త్రీనే. అర్థమైందా? యోషిత్ ఏకహ, ఆ స్త్రీ మాత్రం ఒక్కటే.
ఆ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతియోగి ధియా, ఆవిడతో సంబంధం పెట్టుకునేటువంటి వాళ్ళ యొక్క బుద్ధిలో ఉండేటువంటి భావనల బట్టి, ఈయన బుద్ధిలో ఆవిడ నాకు కుమార్తె, అతని బుద్ధిలో ఈవిడ నాకు భార్య. ఎప్పుడైతే ఆ భావనలు విక్కడించి కదులుతున్నాయి, ఆ శరీరంలో కనపడడం లేదు. అది మళ్ళీ పూర్వపక్షం అదే. ఇప్పుడు ఆ శరీరంలో కనపడడం లేదు, ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఈశ్వర సృష్టి దేహం. ఒక వ్యక్తిని చూడగానే పురుషుడు అంటాం. ఎట్లా తెలుసు నీకు? తెలుస్తుంది కదా లక్షణాలను బట్టి. ఒక వ్యక్తిని చూడగానే స్త్రీ అంటాం. ఆ రూపం కానీ, నడక కానీ, మాట కానీ, శబ్దం కానీ, చూపు కానీ అన్నిట్లో మనకు తేడా తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి గుర్తించేస్తాం అనుభవాన్ని బట్టి. కానీ వచ్చింది ఏంటంటే, అంతవరకు పర్వాలేదు ఈశ్వర సృష్టి, కానీ భేదం ఎక్కడ గోచరిస్తూ ఉంది? ఒక్కొక్కరికి ఒకే రూపం ఇన్ని విధాలుగా వాళ్ళని ఎట్లా స్పందింపజేస్తూ ఉంది అనేది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ప్రతియోగి దిహా యోషిత్ విద్యతే నా స్వరూపత భేదం లేదు. ఉందే? లేదు, ఒకటే. కానీ ప్రతియోగి ధియ, ఎవడైతే సంబంధం కలిగి ఉన్నాడో వాడి యొక్క బుద్ధిలో కలిగేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిస్పందనగా ఒకే స్త్రీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈశ్వర సృష్టి, అది పాయింట్. ఈశ్వర సృష్టి ఏదైతే ఈ జగత్తు ఉందో, ఈ విశ్వం ఉందో, ఇదం విశ్వం అసృజత, ఏదైతే ఆయన సృష్టించాడో, అభవత్ ఆయన అయ్యాడో, ఒక దాంట్లో అయ్యి ఒక దాంట్లో కాకుండా లేడు. కాబట్టి అంతటా తానై ఉండేటప్పుడు అంతటా తానే గోచరించాలి మనకు, కానీ భిన్నంగా గోచరిస్తూ ఉంది అని అన్నప్పుడు ఇది ఈశ్వర సృష్టి. మనం చూడలేకపోతున్నాం, జీవ సృష్టిని చూస్తున్నాము. విషన్ ఎవ్వరికీ లేదు, వెర్షన్సే ఉన్నాయి. అది ఓకే. అందువల్ల ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇచ్చాడో, ఒక స్త్రీ ఇతరుల యొక్క భావాలను కదిలిస్తూ ఉందే కానీ డిఫరెంట్గా, తాను మాత్రం స్త్రీగానే ఉంది అని అన్నప్పుడు, నన్ను జ్ఞానాన్ని భిద్యంతాం ఆకారస్థు న భిద్యతే యోషిద్వపుష్యతిశయో న దృష్టో జీవ నిర్మితః. ఎస్, నను అన్నప్పుడు అర్థం ఏంటి? పూర్వపక్షం. సరే సార్, ఇంతవరకు మీరు బాగానే చెప్పారు. ఆకారం ఏదైతే ఉందో ఆకారంలో మార్పు ఏం గోచరించకపోయినా ప్రతియోగి ధియా యోషిత్ భిద్యతే అని అంటున్నారు. బాగానే ఉంది, నన్ను బాగానే ఉంది సార్. కానీ ఒక విషయం చెప్పండి, జ్ఞానాన్ని భిద్యంతాం. నేను బాగా అర్థం చేసుకో. జ్ఞానాన్ని, జ్ఞానములు, జ్ఞానములు అంటే భావములు, భావాహ. జ్ఞానాన్ని అంటే భావములు. ఏంటి భావములు? ఈవిడ భార్య, కుమార్తె, కోడలు, తోడి కోడలు, ఇట్లా వచ్చినాయి కదా, అవన్నీ భావాలే కదా, వాళ్ళకి సంబంధించిన జ్ఞానం అది. అమ్మాయి విషయంలో జ్ఞానాన్ని భిద్యంతాం, అవి భిన్నంగానే తెలుస్తూ ఉన్నాయి. ఆకారహతు న భిద్యతే. కానీ ఆ స్త్రీ యొక్క యోషిత్, ఆ స్త్రీ యొక్క రూపాన్ని చూసినప్పుడు, ఆకారాన్ని చూసినప్పుడు ఏ భేదం గోచరించడం లేదే అంటాడు. మాకు అర్థం చేసుకో. ఇప్పుడు ఇంతకుముందు అన్నాను చూచారా, ఇతను చూడగానే పురుషుడని, ఆయన చూడగానే స్త్రీ అని అట్లా అనడానికి కారణం ఆకార భేదం ఉంది కదా. కాబట్టి స్త్రీని పురుషుడిని వేరు చేసి చూడడంలో అర్థం చేసుకోగలం పృథక్. కానీ అట్లా కాకుండా ఒకే స్త్రీ ఇన్ని రకాలుగా కనపడ్డప్పుడు ఆకారంలో ఏమన్నా భేదం ఉందే? లేదే. ఆకారస్తు న భిద్యతే, ఆకారంలో ఏ భేదం లేదు. కానీ మీరు చెప్పినట్టుగా భావాల్లో భేదం ఉందనేది వాస్తవమే కావచ్చు, కానీ ఆకారంలో భేదం లేదు. యోషిత్ వపుషి, థర్డ్ లైన్, యోషిత్ వపుషి. యోషిత్ అంటే స్త్రీ కదా, ఇంతకుముందు చూసాం. వపుషి అంటే దేహం. కాబట్టి యోషిత్ వపుషి ఆ యొక్క స్త్రీలో, స్త్రీ దేహంలో, ఆకారం అంటే దేహం కదా, ఆకారం. కాబట్టి ఆ శరీరంలో ఏ విధమైనటువంటి భేదం లేదని మీరు చెప్తున్నారు. కాబట్టి ఆకారంలో భేదం లేదంటున్నారు కదా. చూడండి తమాష అంటున్నాం కదా ఇప్పుడు. సో యోషిత్ వపుషి, కాబట్టి ఆ స్త్రీ యొక్క దేహంలో జీవ నిర్మిత,
జీవుడు తయారు చేసినటువంటి, జీవుడు నిర్మించినటువంటి అతిశయ, అతిశయ రూపాతిశయం. అతిశయ అంటే రూపాతిశయం. నా దృష్ట, కనిపించడం లేదు. దట్ ఈస్ ది అబ్జెక్షన్. అయ్యా నువ్వు చెప్పినట్టుగా స్త్రీ ఒక్కటే, కానీ ఆమె అనేక మందికి అనేక రకాలుగా కనపడతా ఉంది. వాళ్ళ భావాల్లో భేదం వస్తుంది. ఆ భేదం రావడానికి కారణం ఏమిటి అంటే, ఎవడైతే అర్థం చేసుకుంటున్నాడో ఆ సంబంధాల్లో మార్పు ఉంది, భావాలు మారుతూ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు మీరు. మారితే మారినండి, అది వేరే విషయం. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఈశ్వరుడు నిర్మించినటువంటి స్త్రీ యందు, తమాషా, ఈశ్వరుడు నిర్మించినటువంటి స్త్రీ యందు భేదం లేదు కదా అంటాడు. మరి తమాషా క్వశ్చన్ అది. ఇప్పుడు ఈశ్వరుడు స్త్రీ నిర్మించాడు, సృష్టించాడని అర్థం. నిర్మించాడంటే సృష్టించాడు, ఒకే విధంగా ఉంది కదా, ఏం డిఫరెన్స్ లేదు. అట్లాంటప్పుడు ఆ స్త్రీ ఒకే విధంగా ఆకారం తెలిసి ఉండేటప్పుడు జీవుడు సృష్టించేటువంటి భేదానికి అక్కడ అవకాశం ఎక్కడుంది అంటాడు. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకో. జీవుడు సృష్టించేటువంటి భేదానికి అవకాశం ఎక్కడుంది? కాబట్టి వాళ్ళ భావాల్లో భేదం ఉండొచ్చు. వాళ్ళ భావాలలో భేదము గోచరించడానికి ఆధారమైనటువంటి స్త్రీ రూపం ఈశ్వర నిర్మితం. ఈశ్వరుడు నిర్మించినటువంటి, సృష్టించినటువంటి స్త్రీ రూపం ఏదైతే ఉందో అక్కడ ఏ భేదం కనిపించడం లేదే. పిల్లవాడు చూసినప్పుడు అమ్మ అంటున్నాడు అంటే అప్పుడు కొమ్ములు వచ్చినట్టుగా లేదే. అదే ఆకార భేదం అంటే లేదు. భర్త వచ్చినప్పుడు చేతులు 4 అడుగులు అయినట్టుగా మనకేం కనిపించడం లేదే, ఆయన్ని ఆహ్వానించడానికి, ఉద్ధరించడానికి కాదు. జస్ట్ లిసన్, అండర్స్టాండ్. ఆకారంలో ఏమన్నా వాళ్ళు వచ్చినప్పుడు డిఫరెన్స్ కనపడుతుందా? లేదు కదా. ఈశ్వర నిర్మితమైనటువంటి స్త్రీ యొక్క దేహం ఒకే విధంగా ఉండగా, ఒక స్త్రీని చూస్తే స్త్రీగానే ఉంది, అక్కడ అవకాశమే లేదు. ఎందుకని ఆకారంలో భేదం లేదు. వాళ్ళ మనసుల్లో భేదం ఉండేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు తగిలిస్తావు నువ్వు? కాబట్టి ఈశ్వర సృష్టిలో ప్రధానం, అసలు అతని ఉద్దేశం ఏంటంటే, మనసులో ఈశ్వర సృష్టిలో జీవ సృష్టికి అవకాశం లేదు. ఇట్ ఇస్ ద పాయింట్. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఈశ్వర సృష్టిలో జీవ సృష్టి అవకాశం లేదు. ఈశ్వర సృష్టిలో జీవ సృష్టికి అవకాశం లేదని అతను చెప్పేటువంటి, పూర్వపక్షి చెప్పేటువంటి వాదనతో కనుక మనం ఏకీభవిస్తే జరగబోయేది ఏంటో తెలుసా? బంధం లేదు, మోక్షం లేదు. జీవ సృష్టి బంధం. ఈశ్వర సృష్టిలో బంధం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కాబట్టి జీవ సృష్టి లేదు, ఉన్నదంతా కూడా ఈశ్వర సృష్టి అనేదే కనుక నిర్ణయం అయితే బంధమోక్షాలే లేవు. బంధమోక్షాలే లేవనుకో శాస్త్రం లేదు, శాస్త్రం లేదనుకో గురువు లేడు, గురువు లేడనుకో శృతి మందిరం లేదు. మొదలు ఇట్లా వస్తుంది, ఎసురు పెట్టేటట్టు ఉంది వ్యవహారం. పూర్వపక్షి ఎప్పుడు అట్లాగే వస్తాడు. అబ్జెక్షన్ అంటే చిన్న విషయం కాదు ఇది. అంటే సమాధానం చెప్పేవాడికి ఊపిరాడకుండా చేయాలి, అది అబ్జెక్షన్ అంటే. కానీ ఇక్కడ అది కాదు. అది ఎవడైతే మహాజ్ఞాని సమాధానం చెప్పగలడో వాడినే తికమకపరిచేటువంటి పరిస్థితి ఇది. క్లియర్నైనా? యోషిత ఒక స్త్రీ ఏదైతే ఉందో ఆవిడ యొక్క శరీరంలో ఏ భేదం కనిపించడం లేదు. ఈశ్వరుడు ఒకే విధంగా నిర్మించాడు. వాళ్ళ భావాల్లో భిన్నత్వం ఉంటే ఉండనీగాక, కానీ ఈశ్వర సృష్టిలో మాత్రం లేదు. ఈశ్వర సృష్టిలోనే భేదం లేనప్పుడు జీవ నిర్మితమైనటువంటిది జీవ సృష్టి ఈశ్వర సృష్టిని ఎట్లా ఎఫెక్ట్ ఇస్తుంది దాని మీద? కాబట్టి జీవ సృష్టి లేదని ఒప్పుకుంటారా అనేది విషయం. అంటే ఏంలే, ఇది అది అది ఇది అని మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో. అది అతని క్వశ్చన్. ఆవిడ ఈవిడ, ఈవిడ ఆవిడ, ఆవిడ ఈవిడ, ఆయన ఈయన, ఈయన ఆయన అంటున్నాం కదా. ఇన్ని రకాలుగా ఎంతమందిని చెప్పినా డిస్టింక్ట్ ఫీచర్స్ ఏమన్నా కనపడుతున్నాయా అనేది పాయింట్. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా? సపరేట్గా కనపడుతూ ఉన్నాయా? ఏమి లేవు, అంతా ఒకటిగానే ఉండరు. స్పెసిఫిక్ డిఫరెన్సెస్ నీకేమన్నా కనపడుతున్నాయా అంటే ఏంటయ్యా నాకు అర్థం కాలేదు. ప్రత్యేకంగా ఏమన్నా నీకు విభేదం గోచరిస్తూ ఉంది? తమాషా ఏంటంటే, ఈశ్వరుడు మనిషిని సృష్టించాడు కానీ మామను సృష్టించలేదు. అది విషయం. ఇప్పుడు అర్థమైంది మీకు? ఈశ్వరుడు మనిషిని సృష్టించాడు, మామను సృష్టించలేదు. ఈశ్వరుడు మనిషిని సృష్టించాడు, మరదలను సృష్టించలేదు. వీడు పెళ్లి చేసుకుని అనవసరంగా అతను మామని చేశాడు.
పిల్లనిచ్చిన దోషానికి అతను మామ అయ్యాడు, రేపు తాత అవుతాడు. ఇది జరుగుతూ ఉంది ప్రపంచంలో, కాదనడం లేదు. ఇది జీవ సృష్టి, ఈశ్వర సృష్టి అంటే ఈశ్వర సృష్టిలో ఇవేమీ లేవు, ఇదంతా కూడా జీవ సృష్టి అనేది ప్రధానమైన విషయం ఇక్కడ. కాబట్టి జీవ సృష్టి కాదు, అసలు మన ద్వైత వివేకమే అది కదా, బాధించేది ఈశ్వర సృష్టి కాదు జీవ సృష్టి అని. కాబట్టి నీ దృష్టి మారాలి. ఇప్పుడు నువ్వు జీవ సృష్టిని చూస్తున్నావా, ఈశ్వర సృష్టిని చూస్తున్నావా? ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే ఈశ్వర సృష్టి, నీలో ఉన్నది కనుక ఉన్నట్టుగా చూస్తే జీవ సృష్టి. ఆ జీవ సృష్టి బంధం, ఈశ్వర సృష్టిని దర్శిస్తే బంధమే లేదు. కాబట్టి బంధానికి కారణం ఏంటి? నువ్వు తయారు చేసేదే బంధం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందువల్ల జీవసృష్టి బంధానికి కారణమని నువ్వు చెప్పినప్పుడు జీవసృష్టిని తొలగించుకోవడానికి మేము ప్రయత్నం చేయాలి, కానీ జీవసృష్టి లేదేమో అనిపిస్తూ ఉంది. కారణం ఈశ్వర సృష్టిలో భేదం గోచరించలేనప్పుడు, ఈశ్వరుడు అభేద రూపంలో తయారు చేసినప్పుడు, ఏ భేదం లేకుండా, స్పెసిఫిక్ డిఫరెన్సెస్ ఏమీ లేకుండా, డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏమీ కనపడకుండా తయారు చేసినప్పుడు మరి అక్కడ జీవసృష్టిని చొప్పించి ఇది జీవసృష్టి అని నువ్వు ఎట్లా చెప్పగలవు అనేది క్వశ్చన్. మైవం మాంసమయీ యోషిత్ కాచిదన్యా మనోమయీ మాంసమయ్యా అభేదేపి భిద్యతే హి మనోమయీ. మైవం ఏవం మా ఏవం మైవం మా ఏవం ఏవం ఎలా, ఈ విధంగా. మా కాదు, అలా కాదు సార్, అంతే, ఇంకేలేదు. మైవమే ఆన్సర్. నువ్వేదైతే చెప్తూ ఉన్నావో ఆకారంలో భేదం లేదు కనుక ఈశ్వర నిర్మితమైనటువంటి స్త్రీ యొక్క ఆకారంలో భేదం లేకుండా ఉండినా, ప్రత్యేకమైనటువంటి అంగలక్షణాలు ఏమి కనిపించకపోయినా, వాళ్ళలో మనసుల్లో ఉండేటువంటి భేదాన్ని తీసుకొని వచ్చి ఈశ్వర సృష్టి అని దీన్ని సృష్టించడం ఎంతవరకు సబబు? కాబట్టి జీవ సృష్టిలో ఈశ్వర సృష్టికి అవకాశం ఉందా అనేటువంటి పూర్వపక్షం అబ్జెక్షన్ ఏదైతే రైజ్ అయిందో దానికి ఆన్సర్ ప్లీజ్. మైవం ఏవం మా. నువ్వు ఇప్పుడు చెప్పే ఆర్గ్యుమెంట్ సార్, అది కాదు సార్, అట్లా కాదు. ఎందుకని కాదు? మాంసమయీ యోషిత్ కాచిత్, కాచిత్ స్త్రీ, ఒక ఆవిడే, యోషిత్ కాచిత్ యోషిత్. ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, యోషిత్, ఆవిడ రెండు రకాలుగా తెలుస్తూ ఉంది అంటాడు. అదే ద్వైత ప్రకరణం అంటే. ద్వైతం తెస్తున్నాడు చూడు, జీవసృష్టి ద్వైతమే, తమాషది. అయ్యా మాంసమయీ యోషిత్ అన్యా మనోమయి. ఓ అక్కడికి అంటే నువ్వు చెప్పావు శరీరంలో మార్పు లేదని. శరీరం ఒకటి కాదయ్యా, శరీరంలో మళ్ళీ ద్వైతం. ఏంటి ద్వైతము? యోషిత్ కాచిత్, ఆవిడ శరీరం ఏదైతే ఉందో స్త్రీ, అది మాంసమయి అంటే మాంస వికారంతో కూడినటువంటి స్త్రీ యొక్క స్థూల శరీరం ఒకటి మాంసమయి. ఓకే, మాంస వికారం అయినా మాంసమయ్యి అంటే మాంస వికారం. చూచాం కదా మన స్థూల శరీరం మాంస వికారం. స్థూలో మాంసమయో దేహ, లఘువాక్యవృత్తి ఫస్ట్ శ్లోక. స్థూలో మాంసమయో దేహ, దేహ స్థూల మాంసమయ. కాబట్టి మాంస వికారం ఇదంతా, ఈ దేహం అంతా కూడాను మాంస వికారం, మాడిఫికేషన్ ఆఫ్ ఫ్లెష్, ఇంకేం లేదు కదా. కాబట్టి మాంస వికారంతో కూడినటువంటి స్థూల శరీరంతో తెలిసేటువంటి స్త్రీ ఒకటి. నువ్వు స్త్రీ అని ఒక ఆకారం అంటున్నావు, స్త్రీలే ఇద్దరునైనా. అవును సార్, ఇద్దరు ఉన్నారు కదా. ఒకరిలోనే ఇద్దరు, ఒక స్త్రీలోనే ఇద్దరు స్త్రీలు. అట్లాగా ఎట్లుంటారు సార్? మాంసమయమైనటువంటి స్థూల దేహంతో తెలిసేటువంటి స్త్రీ ఒకటి, అట్లాగే మానసిక వికారంతో కూడినటువంటి సూక్ష్మదేహంతో, వాసనామయమైనటువంటి సూక్ష్మదేహంతో తెలిసేటువంటి స్త్రీ రెండు. అక్కడైతే స్థూలో మాంసమయో దేహ,
సూక్ష్మస్యాద్వాసనామయ. లఘువాక్యవృత్తి ఫస్ట్ శ్లోక. సూక్ష్మ వాసనామయ. సూక్ష్మ స్యాత్. ఆ వాసనామయ శరీరం ఏదైతే ఉందో, కేవలం మానసికమైనటువంటి శరీరం, అదేందది? సూక్ష్మ శరీరం. చూడండి ఎక్కడ అసలు. కాబట్టి శరీరము యోషిత్ వపుషి అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, శరీరం అంటే స్థూల శరీరాన్ని గురించి మాట్లాడుతున్నావా, సూక్ష్మ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నావా, రెండింటి గురించి మాట్లాడుతున్నావా? కాబట్టి స్త్రీకి స్థూల శరీరం ఉంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. నువ్వు చెప్పినట్టుగా ఆకారస్తు నభిద్యతే. వీ ఆల్సో యాక్సెప్ట్ దట్. ఎక్కడొచ్చిందంటే మాంసమయమైనటువంటి, మాంసవికారమైనటువంటి స్థూల శరీరంతో కూడినటువంటి స్త్రీ ఒకటి, మనోవికారాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరంతో కూడినటువంటి స్త్రీ ఒకటి. ఇద్దరున్నారు అక్కడ. ఆ సూక్ష్మ శరీరంతో కూడినటువంటి స్త్రీ ఈ స్థూల శరీరంతో కూడినటువంటి స్త్రీ నుండి తప్పుకున్నప్పుడే ఈ శరీరం శవమవుతా ఉంది. ఈ శరీరం తిరుగుతూ ఉందంటే ఆ శరీరం కూడా ఇందులో ఉంటేనే, సూక్ష్మం ఉంటేనే స్థూలం తిరుగుతూ ఉంది. లేనప్పుడు ఇది మృతం అవుతూ ఉంది. అర్థమవుతుంది? కాబట్టి లేదు అంటే అది లేకపోయినా ఇది ఉంది కనుక ఇది నడిచినప్పుడు అది కూడా ఉందని అర్థం. అది లేకపోవడం వల్ల ఇప్పుడు నడవడం లేదు ఇది. కాబట్టి రెండు శరీరాలు ఉన్నాయి. నువ్వు ఆకారస్తు నభిద్యతే అంటున్నావు. ఏం ఆకారం నువ్వు మాట్లాడేది? రెండు రకాలైన ఆకారాలు ఉన్నాయి సార్, అర్థం చేసుకో. మాంసమయి యోషిత్, అన్య మనోమయి. థర్డ్ లైన్ చూడండి. మాంసమయ్యాహ అభేదేపి. ఆ మాంసమయమైనటువంటి శరీరంలో అంటే స్థూల శరీరంలో అభేద అపి, ఏ విధమైన భేదం లేకపోయినా నువ్వు చెప్పినట్టుగా ఆకారస్తు నభిద్యతే అన్నవే, ఆకారం స్థూల శరీరానికి సంబంధించింది కనుక మాంసమయ్యాహ అభేద అపి మనోమయే భిద్యతే హి. మరి మనోవికారాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరంలో భేదం లేదా? ఉంది కదా, భేదం ఉంది కదా, అంతే పాయింట్. అర్థమైనా? శ్లోకం అర్థమైపోయింది కదా. జస్ట్ లిసన్ నౌ. భిద్యంతాం జ్ఞానాన్ని భావసమూహ భిద్యంతాం జ్ఞానాన్ని ఆకారస్తు నభిద్యతే. ఓకే ఓకే, బాగానే ఉంది. అంటే ఏదైతే మార్పు చెందుతూ ఉందని నువ్వు అన్నావో భావాలు, అవి భిద్యంతం మార్పు చెందుతూ ఉన్నాయి. భిద్యంతం జ్ఞానాన్ని, భావాలు ఏవైతే ఎక్కడ ప్రతియోగి ధియా వాడి అర్థం చేసుకునేవాడి మనసులో ఏ భావాలు అయితే ఉన్నాయో అవి మారుతూ ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా ఆకారస్తున్న భిద్యతే అంటున్నావు నువ్వు. ఆకారం ఏదైతే ఉందో అది భేదంతో లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ భావాలు, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి భావాలు ఈ స్త్రీ యొక్క శరీరం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపడం లేదు అనేది నీ అర్థం కదా. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రభావాన్ని చూపాయనుకోండి, జీవసృష్టి ఉందని అర్థం. జీవసృష్టి లేదు అంటున్నాడంటే దాని ప్రభావం ఈ దృశ్యం మీద లేదు అనేది ప్రధానమైనటువంటి విషయం. అనేది కదయా నువ్వు చెప్తూ ఉండేది. అవును, అదే చెప్తున్నా. మేమేం చెప్తున్నామంటే ఆమె స్థూల శరీరం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపకపోయినా మాంసమయమైనటువంటి అంటే సూక్ష్మ శరీరం మీద ప్రభావం పడుతూనే ఉంది. స్థూల శరీరము మామకు, భర్తకు, మరదలకు, వదినకి, బిడ్డకి, తల్లికి ఒకే విధంగా ఉంది. ఈమె సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, సేమ్ స్త్రీ ఆవిడే యోషిత, ఆవిడ సూక్ష్మంలో ఉండేటువంటి మార్పులే దీని మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. బాగా అర్థం చేసుకోండి. అక్కడ భావాల్లో భేదాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మానసిక వైఖరి మీద ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఇక్కడ జీవసృష్టి స్టార్ట్ అవుతుంది. జస్ట్ లిసన్, ఇది ఎగ్జాంపుల్ వస్తుంది. వెరీ గుడ్. జస్ట్ లిసన్. ఇట్ ఈస్ లెర్నింగ్ బై టీచింగ్. ఇప్పుడు ఒక స్త్రీ ఉందండి నాయన, ఆవిడ మీద ఎట్లా ఎఫెక్ట్ ఇస్తుందో చూడండి. అది ఆకారం ఒకటే. మామ వచ్చి చూసినప్పుడు
ఇంకొక రకంగా దేహం మారడం కానీ, భర్త వచ్చి చూస్తే ఇంకో రకంగా దేహంగా మారడం, కుమారుడు వచ్చి చూస్తే ఇంకో రకంగా దేహం మారడం లేదు. భార్య మాత ఇది. భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, సరేనా? కుర్రవాడు స్కూల్ నుంచి వస్తున్నాడు, ఎగ్జాంపుల్, దృష్టాంతం, ఏకదేశీ కదా. భర్త నడిచి వస్తున్నాడు, వీడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, అందువల్ల వీడు ముందు వచ్చేసాడు. పిల్లవాడు ముందు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అని ఆమె చూసి ఆయన నిలబడుకొని ఉంటే నేరుగా వెళ్ళి తల్లిని, ఏ బిడ్డకైనా అదొక అవకాశము, అదృష్టం, తల్లిని కౌగిలించుకోవడం శ్రేష్ఠతే. ఆ తల్లిని కౌగిలించుకున్నాడు పిల్లవాడు. వెంటనే ఆమె కింద కూర్చొని, చిన్నోడు కనుక చెడ్డి, చిన్నోడు కనుక ఆమె కింద కూర్చొని వాడిని ముద్దెట్టుకుంటుంటే వాడు కూడా ఒక ముద్దు ఇచ్చేశాడు తల్లికి. ఎంత పొంగిపోద్దో. నాయన పదనాయన లోపల పెట్టేసి, కానీ నీకేదో పెడతాను తిను అని వాడు పెడితే వాడు తింటుంటే ఈ లోపల ఆయన ఊగుతూ వచ్చాడు. వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన ఊగుతూ వచ్చాడు. ఆ ఊగుతూ వచ్చిన ఆయన కూడాను శ్రేష్యతి చుంబతి క్యా బాత్ హై. వాడు పట్టుకున్నప్పుడు ఆవిడ స్పందన వేరే. ఈ అర్థమవుతుంది ఇప్పుడు. కొద్ది సైకలాజికల్గా టచ్ చేస్తాను ఆ పాయింట్. వాడు పాపం ఇక్కడ ముందు పెట్టినట్టు భర్త కూడా పెట్టచ్చు. ఇక్కడ ప్రేమ కాదనిలే కదా, కొత్త ఏం కాదు కదా. ఈ స్పందన వేరు, వాడు స్పందన. వాడు పెట్టినప్పుడు ఆమె బిడ్డ సరే పో స్నానం చెప్పు, ఏం చేస్తావాలా. చూచారా ప్రభావం ఉందా లేదంటున్నాను. ఇట్ ఇస్ రైట్ ఎగ్జాంపుల్ కదా. ప్రభావం ఉందా లేదా? ఆ ప్రభావం దేహం మీదన, వాసనామయమైనటువంటి సూక్ష్మ శరీరం మీదన. దేహం అయితే పిల్లవాడు పట్టుకున్నాడు, భర్త పట్టుకున్నాడు, ఒకటే. అక్కడ ఆవిడ మీద ప్రభావం చూపింది దేహం మీద కాదు. పిల్లవాడు ఇక్కడ ముద్దిచ్చాడు, భర్త ఇక్కడ ముద్దిచ్చాడు, అర్థమవుతుంది, ఒకటే. కానీ ప్రభావం ఎక్కడ చూపెట్టిందంటే ఆవిడ మనసులో. అడిసేనా. కాబట్టి ద్వైతం ప్రభావం లేకుండా పోలేదు. ఆకారస్థ నభిద్యతే అంటున్నావు, రూపంలో ఏ భేదం లేదు కదా. ఈశ్వర సృష్టిలో జీవ సృష్టి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు, ఇదిగో ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. అదే స్త్రీ, ఈశ్వర సృష్టిలో ఉండే స్త్రీయే. పిల్లవాడు వచ్చి అమ్మను కౌగిలించుకున్నప్పుడు ఒక భావన వస్తే, భర్త వచ్చి కౌగిలించుకున్నప్పుడు ఇంకో భావన వచ్చింది. ఇంకొకటి కూడా అంటాడేమో, అంటే ఇక్కడ కాంటెక్స్ట్ కాదు కానీ నేను మీకు అందిస్తున్నా ఇంకో పాయింట్. ఒక్కవేళ కనుక లేదండి అది దేహం మీద ప్రభావాన్ని చూపలేదు, మనసు మీదనే చూపింది అనుకోండి, ఐ టెల్ యూ దేహం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకని? మనసుకి దేహానికి సంబంధంగా. ఇంకొద్ది లోతు పోతున్నా నేను, కంటెక్స్ట్ కాదు. పిల్లవాడు ముద్దెట్టినప్పుడు వాడు వెళ్ళిపోగానే తల్లిని పట్టుకొని చూడు, నువ్వు చల్లగా ఉంటుంది. భర్త వెళ్ళిపోయిన తర్వాత చూడు, వేడిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? భావస్పందన అది, భావస్పందన అది కదా. అక్కడ ఆవేశం లేదు, ఉద్రేకం లేదు. పిల్లవాడు పట్టుకున్నప్పుడు వాత్సల్యము, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల దేహం వేడెక్కే అవకాశం లేదు, టెంపరేచర్ పెరిగే అవకాశం లేదు. ఇక్కడ సమ్ టెంప్టేషన్, ఇరిటేషన్ వెళ్తూ ఉన్నాయి కనుక ఇక్కడ వేడెక్కుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇది సైకాలజీకి సంబంధించింది. దేహం మీద మనసు, మనసు మీద దేహం. అందుకని ఎక్కువగా బాధపడతా ఉంటాడు అనుకోండి, జబ్బు పడిపోతాడు వాడు. తీవ్రమైనటువంటి వ్యాకులతను గురయ్యేటువంటి వాడు జబ్బు పడతాడు. ఏంటంటే అతనండి, ఏం లేదండి మనోవేదన అండి పాపం, అందువల్ల ఇట్లా అయిపోయాడు అంటాడు. మనసులో వేదన ఉండేటప్పుడు దేహం మీద పడిందా లేదా దాని ప్రభావం? పడింది. అదే దేహానికి భోజనం లేకుండా 4 రోజులు ఉంచేసామనుకోండి, జ్వరం వస్తే అప్పుడు అడగండి నీ పేరు ఏదంటే కూడా తర్వాత రేపు రా చెప్తానంటాడు. అంటే పని చేయదు, అసలు మనసే పని చేయదు. కాబట్టి దేహానికి మనసు మీద, మనసుతో దేహానికి అవినాభావ సంబంధం, ఇంటర్ రిలేషన్ ఉంది. దానికి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండే ఇంటర్ డిపెండెంట్ అది. కాబట్టి ఒకదాని మీద ఒక ప్రభావం ఉంది. కాబట్టి ఏ స్త్రీ అయితే ఆకారంలో భేదం లేదు కనుక ఈశ్వర సృష్టిలో జీవ సృష్టికి అవకాశం లేదు, జీవ సృష్టి యొక్క ప్రభావం ఆ స్త్రీ మీద పడడానికి లేదు అని నువ్వేదైతే చెప్తున్నావో దట్ ఇస్ రాంగ్ సార్. ఎందుకని బాగా కనపడతా ఉంది. ఎందుకని ఆ ఎఫెక్ట్ దేని మీద ఉందంటే, నువ్వు స్థూల శరీరం మీద చెప్తున్నావు. స్థూల శరీరానికి ఆకారం ఉంది, సూక్ష్మానికి ఏం ఆకారం చెప్పు? ఆకారం లేనంత మాత్రాన సూక్ష్మం లేదంటావా?
ఆకారము లేనిటువంటి సూక్ష్మం ఉంటేనే ఆకారం ఉండే దేహం కదులుతూ ఉంది సార్. ఫ్యాక్ట్స్ వదిలిపెట్టి నాట్యం చేయొద్దు. సీ ద పాయింట్. దేర్ ఫోర్ ఏవం మా, నువ్వు చెప్పేది సరైనది కాదు. మాంసమయీ యోషిత్ అన్య మయోమయీ మాంసమయ అభేద అపి భిద్యతే మనోమయీ. పర్లేదు ఎనఫ్. అర్థమవుతుంది? భిద్యతేపి అది భిద్యతే మనోమయీ, ఇది విషయం. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? భావాలు కూడా ఎందుకంటే మాంసమయ దేహంలో కాకుండా నేను కొద్ది లోతు పాయింట్, మనోమయలో అంటే భావాత్మకమైనటువంటి మనోమయ దేహంలో, సూక్ష్మ దేహంలో భేదం ఉండడం వల్లనే ఇక్కడ భావాలు కదులుతూ ఉన్నాయి. లేకపోతే కదిలే అవకాశమే లేదు. ఏ జీవ సృష్టికి అక్కడ కూడా ఉంది కారణం. తనను తాను 4 విధాలుగా ఊహించుకోవడం ఉంది. అక్కడ ఉండడం వల్లనే ఇక్కడ కదులుతూ ఉన్నాయి అంటున్నాను నేను కదా. అఫ్కోర్స్ ఈ స్వామీజీ జస్ట్ ప్రిడిలిక్షనే కదా అని మీరు అనొచ్చు, నేను కాదనడం లేదు. కానీ పెక్యులారిటీస్ ఎక్కడ ఉన్నాయి? ప్రిడిలిక్షన్స్ ప్రీసపోజ్ పెక్యులారిటీస్. కాబట్టి అక్కడ ప్రత్యేకతలు ఉంటేనే, అవకాశం ఉంటేనే ప్లీజ్ ఇక్కడ మనకు భావస్పందన కలుగుతూ ఉంది, లేకపోతే కలిగే అవకాశం లేదు. పిల్లవాడు పోయి అమ్మ అన్నాడంటే స్తంభాన్ని పట్టుకోడు, తల్లినే పట్టుకుంటాడు. అవకాశం ఉంది కనుకనే, లేకపోతే కదిలేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి జ్ఞాన విషయంగా ఏదైతే మనకు తెలుస్తూ ఉందో అది గనక మారకపోతే జ్ఞానంలో మార్పు రాదు. జ్ఞానంలో మార్పు వస్తూ ఉందంటే ఆ విషయం ఏదో జ్ఞాన విషయం, దాంట్లో కూడా ఆ మార్పుకు అవకాశం ఉంది కనుకనే వస్తూ ఉంది. కాబట్టి దీని ప్రభావం దాని మీద లేదని చెప్పడం మాత్రం సరైంది కాదు సార్, సరైంది. కాబట్టి జీవ నిర్మిత అతిశయ న దృష్ట ఇది మైవం. చూసారా పోయిన శ్లోకానికి దీనికి నువ్వు చెప్పావు చూడు, ఏమండి ఆకారస్తు నభిద్యతే కనుక జీవ నిర్మిత అతిశయ న దృష్ట రూపాతిశయ, జీవ నిర్మిత రూపాతిశయ ఆవిడలో నదృష్ట కనిపించడం లేదు అంటున్నావే, అది ఏది జీవ నిర్మిత అతిశయ నదృష్ట ఇది మైవం ఏవం మా, అలా కానీ కాదు, దీని ప్రభావం దాని మీద ఉంది అనేది ఆన్సర్ 25th. క్లియరా? అగైన్ అబ్జెక్షన్, పూర్వపక్షం. భ్రాంతి స్వప్న మనోరాజ్య స్మృతిష్వస్తు మనోమయం జగన్మానేన మే యస్య న మనోమయతేతి చేత్. అట్లా అండి. అంటే శరీరాలు 2 ఉన్నాయి గనక, ఒకటి స్థూలదేహము, రెండవది సూక్ష్మదేహం గనక స్థూలదేహంలోనేనయ్యా నువ్వు చెప్పేటువంటి ఆకార భేదము, సూక్ష్మదేహం విషయం కాదు కనుక ద్వైతానికి అవకాశం ఉంది. ద్వైతం జీవ సృష్టి యొక్క ప్రభావము ఆ ఈశ్వర సృష్టి మీద పడుతూ ఉంది అని మీరేదైతే చెప్పారో సార్, నన్ను మళ్ళీ ఎందుకని, ఇదిగో నా డౌట్ ఇది. ఏం డౌట్ అయ్యా నీకు? మనోమయం అంటున్నారు కదా మీరు. భ్రాంతి నంబర్ 1, స్వప్న నంబర్ 2, మనోరాజ్య నంబర్ 3, స్మృతిషు 4. స్మృతిషు మనోమయం అస్తు, స్మృతిష్వస్తు మనోమయం, స్మృతిషు మనోమయం అస్తు. ఎప్పుడైతే నువ్వు మనోమయం అంటున్నావో తమాషా చూడండి, అంటే స్థూలదేహం కాదయ్యా, మాంసమయం కాదు, మనోమయం అంటున్నావు కదా. మనోమయం అంటే ఏంటంటే నాకు అర్థమైనంత వరకు భ్రాంతి, వాడు చూడండి డెల్యూషన్. ఏది ఒకదాన్ని చూచి ఒకటి రజు సర్పవత్, దీన్ని చూసి అది అనుకోవడం, అది చూసి ఇది అనుకోవడం, మరీచిక అక్కడ ఎండమావిలో నీళ్లున్నాయి అనుకోవడం, సుక్తిగా రజత భ్రాంతి. అట్లాగే ముత్యపు చెప్పని చూసినప్పుడు దాంట్లో వెండి ఉందని భావించడం, ఇవన్నీ ఏవైతే ఉన్నదో ఇది భ్రాంతి.
అంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూచేటువంటి అస్తవ్యస్త ధోరణి, భ్రాంతి. అది కానీ స్వప్న, డ్రీమ్, కళ. కాబట్టి స్వప్నం ఏదైతే మనం కంటున్నామో ఇది కళ. ఎవరి కళ వాళ్ళదే కదా. కళను సృష్టించేది ఎవరు? అది ఈశ్వర సృష్టి కాదు, జీవ సృష్టి కదా. అంటే మనం ఆలోచిస్తాం, పోయిన వాడు చెప్తున్నాడు వింటాం. స్వప్న, కళ, మనోరాజ్య. అంటే కళ అంటే నిద్రపోయిన తర్వాత వచ్చేది కదా, మేలుకున్నప్పుడు మనోరాజ్య. మనోరాజ్య అంటే డే డ్రీమ్స్, పగటి కళలో, క్యాసల్స్ ఇన్ ద ఎయిర్ కదా. మనోరాజ్యం అంటే వాడు కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎవరితో ఈరోజు ప్రమాణ స్వీకారం చూస్తాడు, తనకే అయిపోయినట్టుగా కూర్చొని. అయిపోయినప్పుడు వాడైతే సరిగా చూడలేదు ప్రమాణ స్వీకారం, నేనైతే బాగా చూచాను. వాడు అసలు చదవడానికే సచ్చాడు, నేను కానీ చుంటే బ్రహ్మాండంగా చదివేవాడు. ఎందుకని ఉదయం నుంచి అదే పట్టేసి అందరి దగ్గర చెప్పించుకొని ఎట్లా చదవాలి సార్ ఇది, ఎట్లా చదవాలి సార్ ఇది, ఎట్లా పలకాలి సార్ ఈ పదం అని చెప్పేసి పలికేసి మొత్తానికి అక్కడ పెద్ద షేక్స్పియర్లా కనపడిపోయి ఉండేవాడిని. వాడే అనుకుంటాడు అనుకో, ఆ సమయానికి అయిపోయినట్టే ఉంటాడు మంత్రి. అప్పుడు భార్య పిలిచి ఇదేట్రా ఆ చీపురు తీసుకో అన్నది అనుకోండి, అప్పుడు మంత్రి పదవి నుంచి ఊడిపోతుంది, మంత్రి పదవి ఊడిపోద్ది. ఇది మనోరాజ్యం. అందుకే మీరు చూడండి, ఎక్కడ ఒంటరి కూర్చోండి, పార్కుల్లో కనపడతాయి ఎక్కువ. ఆ రోజుల్లో చూసేవాళ్ళం, ఇప్పుడు ఉండారో లేదో వాళ్ళు తెలియదు, కానీ మేము పార్కుల్లో తిరిగిన రోజులు, చిన్నప్పుడు తిరిగిన రోజులు అంటే పార్కులో పోయే రోజుల్లో ఏ పదం మాట్లాడినా భయంగా ఉంది. ఎన్నోనో పార్కుల్లో ఉంటాడు, ఆ చెట్టు కింద ఒకడు ఉంటాడు, ఈ చెట్టు కింద ఒకడు ఉంటాడు, అక్కడ ఫౌంటైన్ దగ్గర ఒకటి కూర్చొని ఉంటాడు, బొమ్మ దగ్గర ఒకటి కూర్చొని ఉంటాడు, అట్లా కూర్చుంటారు. ఇట్లా వీళ్ళే యాజ్ఞవల్కుడు అయినట్టుగా, లేకపోతే విద్యారణ్య స్వామి అయినట్టు కూర్చుంటారు. సరే, వాళ్ళ విద్య అంటూ మనకు తెలుసు అనుకోండి, అక్కడ ఏం నడుస్తుందో కూర్చొని మధ్యలో ఉండే అప్పుడు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు రా వీడు వైజాగ్ నుంచి వచ్చాడా, లేకపోతే మెడ్రాస్ నుంచి వచ్చాడా, ఇది కీల్పక్ వ్యవహారమా, వైజాగ్ వ్యవహారం, ఆల్తేరి వ్యవహారమా, ఏందిరా ఇది, వీడు ఒక్కడే కూర్చొని ఎవరు లేకుండా నవ్వుతున్నాడంటే ఊరికి ఎందుకు నవ్వుతాడు సార్, పిచ్చోడు వాడు ఏమన్నా కాదు, నువ్వు అనుకోవచ్చు. పిచ్చోడు కూడా ఊరికే నవ్వడు. నాది పిచ్చి సైకాలజీ విషయం మాట్లాడుతున్నాను. పిచ్చి సైకాలజీ ఏంటంటే, పిచ్చివాడు కూడా వాడికి ఏదో అర్థమైంది నవ్వుతాడు. అది నీకు అర్థం కానప్పుడు వాడు పిచ్చి అంటావు, వాడు నిన్ను అనుకుంటాడు. ఎందుకని నాది అర్థం కాక వాడు పిచ్చోడు నన్ను పిచ్చోడు అంటాడు. అదే అందువల్ల ఎవరి పిచ్చి అబ్బా. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాస్ట్గా డిస్కస్ చేస్తాడామో ఇక్కడ, మన పెద్దోళ్ళు అవన్నీ డిస్కస్ చేసి నిర్ణయాలతో మనకు చిన్నగా అందించేశారు అంతే. ఏంటయ్యా వాడు ఎన్ని చెప్పినా వినడం లేదు, వాడి పిచ్చి వాడిది, నీకు ఊరుకోవాలి అంటుంటారు. ఎక్కడైనా వినండి, ఎవడు పిచ్చి వాడిది నాయన ఈ ప్రపంచంలో అని. సో మనోరాజ్యం అంటే పగటి కళలు ఎవరి వాళ్ళే. అసలు ఎక్కువ టైం దీంతో పోతుంది పగటి కళలు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను. అక్కడ అసలు మనిషి చెడిపోతుండేది. ఈవెన్ వేదాంతం కూడా నేను చెప్తాను, నన్ను అడుగుతారు చాలామంది, లేదు 40 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉండారు, ఒక్కరిని కూడా తయారు చేయలేకపోయినారు మీరంటే. ఏందా తయారు చేయను, నేను కుమ్మరే మట్టిని కొండగా తయారు చేయడానికి, నాకేం తెలుసా, నాకు తెలిసి నేను చెప్తున్నాను నీకెంతో. ఇది మళ్ళీ జీవ సృష్టి. నన్ను నువ్వు ఎట్లా జడ్జి చేయాలంటే, నా దగ్గర నాలెడ్జ్ ఉందా లేదని జడ్జి చేయాలి. ఎదుటివాడిని నువ్వు తయారు చేస్తావా లేదంటే నా వల్ల ఏమవుద్ది, నా వల్ల కాదు, శంకర వల్ల కాదు. ఐ టెల్ యూ, ఇక్కడ ఏం మహిమలకి ఏమని లేవు. వాడు శిక్షణ యోగ్యుడై ఉండాలా, వాడికి వైరాగ్యం ఉండాలా, వివేకం ఉండాలా, శ్రద్ధ ఉండాలా, ముముక్షత్వం ఉండాలా, శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఇవన్నీ ఉండాలి. శిక్షణ యోగ్యుడు అయినప్పుడు జ్ఞానాన్ని పొందుతాడు. అర్హత లేనివాడు ఎట్లా పొందుతాడు? చిన్నపిల్లవాడిని కూర్చొని పెట్టుకొని నువ్వు పెద్ద ప్రొఫెసర్ కావచ్చు, ఇంగ్లీష్ ప్రొఫెసర్వి, మ్యాక్బెత్ చెప్పువాడి కంటే ఏం చెప్తావు నువ్వు, జూలియస్ సీజర్ చెప్పువాడి కంటే ఏం చెప్తావు? నేను అన్నా అనుకోండి, ఏంటయ్యా నువ్వు పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంటావు, అంత మాత్రం జూలియస్ సీజర్ ఈ పిల్లవాడికి ఎక్కించలేకపోయినాడు. నేనేం చేసేదయ్యా, వాడికి ఆల్ఫాబెట్ రాకపోయింది. అర్థమవుతుంది? అదన్నమాట. అది శిక్షణ యోగ్యత్వం రావాలా. మొదట ఎక్కువ శాతం చూస్తే ఈ మనోరాజ్యమే ఎక్కువ. ఇది కేవలం మెంటల్, దేర్ ఇస్ నో మెటీరియల్. అది పాయింట్.
దెర్ ఇస్ నో మెటీరియల్, ప్యూర్లీ మెంటల్ సార్. మనోరాజ్య స్మృతిషు, మనోరాజ్యమేమో భవిష్యత్తుకు సంబంధించింది, స్మృతి గతానికి సంబంధించింది. భవిష్యత్తును నువ్వు స్మృతికి తెచ్చుకోలేవు, భవిష్యత్తును ఊహిస్తావు. ఇలా ఉంటే బాగుండని, అది ఉండొచ్చు కాకపోవచ్చు, అది వాస్తవం కాదు. కానీ గతం ఏదైతే ఉందో జరిగిపోయింది చూచారా, అది మాత్రం జరిగిపోయింది ఆల్రెడీ, ఇట్ ఈస్ ఓవర్. గతం ఏదైతే ఉందో అది జరిగిపోయింది కదా, దానికి సంబంధించిన మెమరీ, స్మృతి నీకు కలుగుతూ ఉంది. ఇవి మనోమయం అస్తు, అది వాడి పాయింట్. ఇదంతా మనోమయము అంటే యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఇంకేంటే నీకు జాగ్రన్మానేన మేయస్య న మనోమయత ఇది చేత్. బాగా చూసుకోండి. జాగ్రన్మానేన మేయస్య న మనోమయత ఇది చేత్. మంచి క్వశ్చన్ ఇది, ఒక డీప్ పాయింట్. ఏమంటాడంటే డౌట్, అసలు ఈ అబ్జెక్షన్స్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మనకు మళ్ళీ సందేహాలు ఉత్పన్నం కాకుండా మన సందేహ నివారణ జరిగిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చెప్పావు చూసావా మనోమయం అని కదా, మాంసమయం కాదు మనోమయం అని చెప్పావు కదా ఇంతకుముందు శ్లోకంలో. మనోమయం అంటే ఏంటంటే మనసుతోనే చేసేటప్పుడు మనోమయం, కేవలం మనసుకు సంబంధించింది. అది భ్రాంతి కావచ్చు, అది పాయింట్. స్వప్నం కావచ్చు, లేదు పగటిపూట మనోరాజ్యం కావచ్చు, లేదా జరిగిపోయిన వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కావచ్చు, స్మృతిషు. అక్కడ మనోమయం అస్తు. నువ్వు చెప్పినట్టుగా మానసికమైనటువంటి ప్రపంచం అది, నేను కాదనడం లేదు. కానీ జాగ్రన్మానేనా, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మానం అంటే ప్రమాణము, మేయం అంటే ప్రమేయము. సార్ మాన ప్రమాణ మేయ ప్రమేయ ప్రాపెట్టుకుంటూ పోవాలా. జాగ్రన్మానేన మేయస్య న మనోమయత ఇది చేత్. అది కాబట్టి జాగ్రత్త అవస్థ ఎందు చూడండి తమాషా. ఇప్పుడంటే పగటి కళలు అన్నాడు, అది జాగ్రత్త అవస్థే కదా కదా. కానీ నీ మనసులో ఉంది, నేను దాని గురించి అనుకోవడం లేదు. స్మృతి కూడా మా జాగ్రత్త అవస్థ కదా, గతంలో జరిగిపోయింది, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా నాయన. ఇది కూడా మనోమయమే, నేను కాదనడం లేదు. అది మనోరాజ్యం కానీ భ్రాంతి కానీ ఇవన్నీ కూడాను జాగ్రత్త అవస్థకు సంబంధించినవే. కానీ నేను మాట్లాడేది ఏంటంటే జాగ్రత్త అవస్థలో నీ మనసుకు తెలిసేవి, నీ ఊహలకు తెలిసేవి. నేను అది కాదు చెప్పేది. మానేన జాగ్రత్త అవస్థలో మానేన ప్రమాణేన, ప్రమాణం చేత, ప్రమాణం చేత మేయస్య ఏ ప్రమేయం అయితే తెలుస్తూ ఉందో అది నా మనోమయత ఇది చేత్. అది మనోమయం అని చెప్పడానికి అవకాశం లేదు కదా అంటాడు. బ్యూటిఫుల్ పాయింట్. ఏం లేదు నాన్న, ఇది వాచ్ అన్నాం కదా. ఏమా ఘటీ యంత్రం, సరే ఇది ఏంటంటే వాచి ఘటీ యంత్రం స్వామీజీ అని అన్నప్పుడు నేను చూపెట్టి అమ్మగారిని అడిగితే వాచ్ అంటది, నిన్ను అడిగితే వాచ్ అంట, ఆయన అడిగితే వాచ్ అంటాడు. అందరూ వాచ్ అనే చెప్తారు దీన్ని. ఓకే, సో ఒకే విధంగా ఇది తెలుస్తూ ఉంది. అంటే ఇది ప్రమేయం, మేయస్య ఏదైతే తెలియబడుతూ ఉందో ఇది ప్రమేయం. తెలుసుకోవడానికి ప్రమాణం. ఏం ప్రమాణం చెప్పండి? సపోజ్ నా స్టూడెంట్స్లో ఒకతను బ్లైండ్ ఉన్నాడు అనుకోండి, అతని కనుక నాయన ఇదేంటి అంటే అహం న జానామి స్వామీజీ, నాకు తెలియదు స్వామీజీ అంటే. ఎందుకని తెలియదు నాయన? నాకు కళ్ళు లేవు స్వామీజీ, అందుకని ఇది అంటున్నారు మీరు. ఆ ఇది ఏదైనా కావచ్చు, నాకు కనిపించడం కదా, అహం నజానామి, నాకేం తెలియడం లేదు స్వామీజీ అంటాడు. అంటే ఏంటి? ప్రమాణం లేదు. ప్రమేయాన్ని తెలుసుకోవడానికి, రూపాన్ని తెలుసుకోవడానికి, రంగుని తెలుసుకోవడానికి కన్ను మనసు ఉండాలి కనుక అతని దగ్గర పాక్షికంగా మనసు ఉన్నదే కానీ కన్ను లేదు. అదే కన్ను ఉండినా శబ్దం చేశామనుకోండి, అతను కనుక చెవిటివాడైతే ఈ శబ్దం ఏంటంటే చెప్పలేడు, మనసు ఉంది, పాక్షికంగా ఉంది. కాబట్టి మనసు కన్ను ఏకమైనప్పుడు రూపాలు రంగులు తెలుస్తున్నాయి. ఇది ప్రమేయం. ఆ తెలియడానికి ఆధారమైనటువంటి కళ్ళు మనసు ప్రమాణం. శబ్దం ఏదే చిటికి వేసాం, చిటికి వేస్తే ఇది ప్రమేయం. తెలుస్తుంది కనుక నీకు ప్రమేయం అంటే నీకు తెలిసే నాయన జ్ఞాన విషయం. దానికి ప్రమాణం ఏంటి అన్నప్పుడు చెవి మనస్సు. అర్థం చేసుకోండి. కాబట్టి ప్రమాణం ఉండి
ప్రమేయం తెలుస్తూ ఉంది జాగ్రత్తలో. అదే అతని పాయింట్. కాబట్టి కళ్ళకి రూపాలు తెలుస్తున్నాయి, చెవులకు శబ్దాలు వినపడుతూ ఉన్నాయి, ముక్కుకు వాసనలో తెలుస్తూ ఉన్నాయి, చర్మానికి స్పర్శ తెలుస్తూ ఉంది, నాలుకకు రుచి తెలుస్తూ ఉంది. ఇట్లా జ్ఞానేంద్రియాలు 5 ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు, ఇవి ప్రమాణాలుగా మారినప్పుడు మనసు ప్రధానంగా ఉంది కనుక ప్రధానమైనటువంటి మనసు జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలో ఉండేటువంటి శబ్దాది విషయాల్ని తెలుసుకుంటా ఉంది. ఇక్కడ ఇంకా మనోమయం ఏంటయ్యా? ఇక్కడ ఎవడికి వాడిగా ఏం ఊహిస్తాడు? అందుకనే దానికి అవకాశం లేదు కనుక వాట్ ఈస్ దిస్ అంటే దట్ ఈజ్ వాచ్ స్వామీజీ అని అందరూ ఒకే విషయం చెప్పడానికి కారణం అదే ఉంది. ఎటువంటి అబ్జెక్షన్. కాబట్టి 2 చెప్తున్నావు నువ్వు, మాంసమయం మనోమయం, స్థూల శరీరం సూక్ష్మ శరీరం, కానీ ఈ జీవ సృష్టి సూక్ష్మానికి సంబంధించిందని అంటున్నావు. నేను మాట్లాడుతూ ఉండేది అక్కడ కనిపించే స్త్రీ జాగ్రత్తగా కనపడతా ఉంది. చూసారా? ప్రమాణంతో కదా తెలుస్తూ ఉండేది. అంటే ఇక్కడ ఎవరు తెలుసా? స్త్రీ ప్రమేయం, యోషిత్ ప్రమేయ. ఆవిడ చూడడానికి కళ్ళతో కదా చూశాడు, పిల్లవాడు కళ్ళతోనే చూశాడు, భర్త కళ్ళతోనే చూశాడు. మానేనా? ప్రమాణేనా? ఇద్దరికి కళ్ళున్నాయి, ఇద్దరికి మనసు ఉంది కనుక అమ్మ అంటూ పోయాడు, హలో అంటూ ఆయన వచ్చాడు. ఇది విషయం. కాబట్టి ప్రమేయం ఆవిడైనప్పుడు, ప్రమాణంతోనే చూసినప్పుడు భేదం ఏంటి అంటాడు వాడు. మనోమయం ఎక్కడ? స్థూలమే అర్థమవుతా ఉంది అనేది క్వశ్చన్. సో ఆ మానసికమైనటువంటి వృత్తి, మనోమయ వృత్తి ఏదైతే ఉందో అదే సత్యము అని ఎట్లా చెప్తావయ్యా నువ్వు? దాన్ని అంగీకరించేది ఎట్లా చెప్పు? హౌ కెన్ ఐ యాక్సెప్ట్? సార్ నువ్వెంతనా చెప్పచ్చు. హౌ కెన్ ఐ యాక్సెప్ట్ ద మెంటల్ థాట్ టు బీ రియల్? మనోమయం అంటాను, ఎట్లా నేను యాక్సెప్ట్ చేస్తాను? ఇవన్నీ మనోమయం అని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ప్రత్యక్షాది ప్రమాణం ఉంది, ప్రమాణాల చేత తెలుస్తూ ఉంది. ప్రమాణం చేత ప్రమేయం తెలిసేటప్పుడు ఓపెన్గా మనకు తెలుస్తూ ఉంది కనుక, ల్యాబొరేటరీలో జరుగుతూ ఉంది కనుక దీన్ని తీసుకెళ్ళే మనోమయం అంటే యాక్సెప్ట్ చేసేది ఎట్లా? కమాన్. పాడం మానేతు మే ఏన యోగాత్ స్యాద్ విషయాకృతి భాష్యవార్తికారాభ్యాం అయమర్థ ఉదీరిత అయమర్థ ఉదీరిత. ఓకే. బాఢం ఆన్సర్. ఇప్పుడు పూర్వపక్షం ఏదైతే వచ్చిందో దానికి రిప్లై, సిద్ధాంతి రిప్లై చెప్తూ ఉన్నాడు. బాఢం యాక్సెప్ట్ చేస్తాను. ఎస్, యు ఆర్ రైట్. బాఢం మంచిదే, కరెక్టు. ఆఫ్ కోర్స్ యు ఆర్ కరెక్ట్. తమాష చూడండి. బాడం, ఈ బాడం అనే ప్రధాన తమాష ఏంటంటే, ఇప్పుడు మనం కాని అనేది ఒకటి వాడతాం చూడండి. ఎన్ని సంభాషణలో చాలా ఇంపార్టెంట్. చాలా గొప్పగా చెప్పారు సార్ కానీ అన్నాడు అనుకోండి, మనం ఇంక మొదట వదిలేయాలి. తూట్లు పెడుతున్నాడు అని అర్థం. మీరు చూడండి ఈ దౌర్భాగ్యం. ఈ టీవీల్లో డిస్కషన్లు చేస్తారు చూడండి. ఒకరితో ఒకడు విభేదించేటప్పుడు ఒక మాట అంటాడు, మీరు ఎప్పుడన్నా నేనండి, అతను డిఫరెంట్ అవుతాడు. అతను ఒక పార్టీ, ఏందో ఒక పార్టీ. అన్నీ కలిస్తేనే కదా ప్రపంచాన్ని ముంచడానికి. అందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు. ఆయన ఒక తీసుకొస్తాడు స్టాండ్ పాయింట్, ఆయన స్టాండ్ పాయింట్లో ఇది అని అంటాడు. ఇతను డిఫర్ అవుతాడు. డిఫర్ అయ్యేటప్పుడు ఒక మాట అంటాడు చూడండి ముందుగా, ఇంక రేపటి నుంచి చిన్నటి. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా తెలుసు అని కాదు, వాళ్ళు అట్లుంటారని ఈయనకు తెలుసు కనుక. విద్యార్థికి వాళ్ళు వేదాంత మంచిది తెలుసు కదా. ఎప్పుడో మాట అంటారు, సార్ వీరంటే నాకు చాలా గౌరవం, వీరి విషయంలో నాకు చాలా రెస్పెక్టు, ఎందుకంటే ఆయన చాలా ఇది అది అంటుంటాడు చూడండి. అర్థం కానివాడు అయితే ఆ పక్కనాడు ఆ తర్వాత మొదలు పెడతాడు వాడు, ఏం చెప్పింది బాగాలేదని. అంటే అతను రెచ్చిపోకుండా అతను కూల్ డౌన్ చేయడానికి ఆయన అంటే నాకు చాలా ఇంట్లో మీరు ఇప్పుడు రోజు వినండి, రోజు ఏ ఉంటాయి దరిద్రం. ఆయన అంటే మనం అట్లానో ఆయన చెప్పిన పాయింట్తో మనం డిఫర్ అవుతున్నాం కదా. హియర్ ఐ డిఫర్ సార్, సింపుల్. అది మనిషికి ఇంటలెక్చువల్ హానెస్ట్ ఏంటంటే, అతను చెప్పే విషయాన్ని నువ్వు అంగీకరిస్తావా అంగీకరించలేవా అంటే, నేను అంగీకరిస్తాను
లేదు అంగీకరించను అని చెప్పడం సబబు. కానీ ఆయన అంటే నాకు గౌరవం. ఆయన క్యారెక్టర్ ఎవరు అడిగారు నీకు? ఆయన ఎలాంటి వాడని నేను అడిగాను నిన్ను? చెప్పు. ఆయనతో నీకుండే సంబంధం ఏందని నేను అడిగానా? నేను అడిగింది ఏంటి? ఆయన ఈ పాయింట్ చెప్తున్నాడా? ఈ యాంకర్స్ కూడా విచిత్రమైన వాళ్ళు. నా బొట్టోడు కనుకుంటే ఇంక ఎవడు రాడు పిలిస్తే కూడా. నో, ఐ టెల్ యూ ఫ్రాంక్లీ, నేను యాంకర్ అయితే పిలిస్తే కూడా రారు. పిలిస్తే కూడా ఇప్పుడే వస్తాను, పని ఉండదండి, పోతారు. ఎందుకంటే అనవసరంగా ఎందుకు అతని చేతి దిక్కు ఊరికి నలిగిపోతాం అక్కడ పడి. నేనైతే అడ్డా ఏమయ్యా ఇది కదా విషయం, నువ్వేం చెప్పాలా, దాంతో డిఫర్ అవుతావా, సపోర్ట్ చేస్తావా పాయింట్. దట్ ఈస్ ఆయన క్యారెక్టర్ చెప్తాను. అవేంది నాకెందుకు అదంతా? డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు. అది ఎందుకో తెలుసా? అతను పాయింట్ ఎట్లాగైతే కాదో అని ఇతను చెప్పాలనుకొని దాన్ని కన్విన్స్ చేసే కెపాసిటీ లేదు కనుక ముందు అతను అడ్డుపడకుండా అతన్ని కూల్ డౌన్ చేస్తే ఎంత దరిద్రాలు అర్థమవుతుంది ఇప్పుడు మీకు. వాళ్ళు కనుక ఈ శాస్త్రాలు వింటే అసలు ఆర్గ్యుమెంట్ అనేది ఎట్లా చేయాలి, హౌ టు హ్యాండిల్ ఎన్ ఆర్గ్యుమెంట్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్. చిన్న విషయం కాదు వాదం చేయడం అనేది, చిన్న విషయం కాదు. ఇప్పుడు సత్యాలుండి కాదు లాయర్లంతా గెలిచేది, వాద పటిముండి. అర్థమైందే? మంచి మంచి కేసు ఎత్తుకొని పోతాడు, పోగొట్టుకొని వస్తాడు. వాదపటిమ లేక, వాదపటిమ ఉండేవాడు తప్పు చేసిన వాడిని గెలిపించుకొని వస్తాడు. వాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరేస్ ఇక్కడ ట్రూత్కు సంబంధించింది కనుక బాడం అనంటే చాలా అర్థం. ఇది ఏంటంటే అఫ్ కోర్స్ యు ఆర్ కరెక్ట్, అఫ్ కోర్స్లోనే చాలా ఉంది, అఫ్ కోర్స్లోనే చాలా ఉంది. దెర్ ఈజ్ సమ్ ట్రూత్ ఇన్ వాట్ యూ సే సార్. మీరు చెప్పే దాంట్లో ఒక సత్యం ఉంది, ఇంకా మళ్ళీ మాట్లాడతా ఊరుకో. కానీ అన్న ఆ కానీ ఎక్కడికో పోతుంది. కామా కిల్స్ లైఫ్. అర్థమవుతుంది ఇప్పుడు. బాడం సరేనాయన, నువ్వు చెప్పేది బాగానే ఉంది. మానేతు మేయేన యోగాత్ స్యాత్ విషయాకృతి. అబ్బా చూసారా? మీరు ఒక్కటి గమనిస్తున్నారో లేదో, పూర్వపక్షం కనుక లైట్గా అడిగాడంటే సిద్ధాంతి లైట్గా ఆన్సర్ చేస్తాడు. పూర్వపక్షం కనుక డీప్గా ఉంటే సిద్ధాంతం డీప్గా పోతూ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా లైట్గా ఉంది, లైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ డీప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనోరాజ్యాన్ని గురించి వాడు మాట్లాడడం, ఆన్సర్ కూడా డీప్గా ఉంది. అయ్యా పాడం సరే, నువ్వు చెప్పేది కూడా బాగానే ఉంది, కానీ విను. మానేతు అంటే ప్రమాణం. ఏంటి ప్రమాణ విషయాన్ని తెలుసుకోవడానికి? అంతఃకరణం, అంతే కదా, మనసు. మేయేన యోగాత్, మేయేన యోగాత్, ఆ ప్రమేయం ఏదైతే ఉందో, ఇంతకుముందు అన్నాను కదా నేను, ఇంక మీరు అన్వయించుకుంటూ పోవడమే. మానే అంటే ప్రమాణే, మేయస్య అంటే ప్రమేయస్య, అంతే. కనుక మానేతు ప్రమాణేతు, మేయేన ప్రమేయేన, యోగాత్ వాటి కలయిక చేత విషయాకృతి స్యాత్, విషయాకృతి స్యాత్. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అన్నావే ఏది, జాగ్రత్త అవస్థలో ప్రమాణం చేత, నాయన టర్నింగ్ తిరిగిన సబ్జెక్ట్, ప్రమాణం చేత ప్రమేయం తెలుస్తూ ఉండేటప్పుడు మనోమయం అని ఎట్లంటావయ్యా నువ్వు? ఏమి అది సరిగా కావడం లేదు. బాగా అర్థం చేసుకోండి. అది కేవలం మెంటల్ అంటున్నావు. నో 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 నో, నేను అది ఒప్పుకోవడం లేదు. అతను చెప్పింది అది. ఎందుకంటే మెటీరియల్, నాట్ మెంటల్, మెటీరియల్. ప్రమేయం ఏదైతే ఉందో అయం ఘట, అది కుండ. అది కుండ అని చూడడానికి ప్రమాణం ఉంది, కన్ను, మనసు ఉంది. కాబట్టి మనసు కన్ను ప్రమాణంగా ఉండడం చేత అయం ఘట, ఇది కుండ అనేటువంటి ప్రమేయానికి సంబంధించిన కుండ ప్రమేయం, దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అలాంటప్పుడు మనోమయం ఏంటి అంటే వాడు మనసులో ఆలోచించుకొని కుండను చూచి ఇది కుండ కాదు ఇంకోటి అని ఎందుకు అనుకుంటాడు? కాబట్టి మనోప్రపంచం వేరే, అది ఇదిగో ఇట్లాంటిది. భ్రాంతి, స్వప్నము, మనోరాజ్యము, స్మృతి, ఇవన్నీ కూడా మనోమయ సంబంధమైనటువంటివి. కానీ ఇది మెటీరియల్గా కనపడుతుంది, నాట్ మనోమయం, మెంటల్. నాట్ మెంటల్ బట్ మెటీరియల్. వస్తువు తెలుస్తూ ఉంది ప్రమేయం, దీని వెనుక ప్రమాణం తెలుస్తూ ఉంది, ప్రమాణాలతో ప్రమేయం తెలుస్తూ ఉంది అని కదా క్వశ్చన్. ఆన్సర్ చూడండి. మానేతు ప్రమాణం ఏదైతే ఉందో నాయన, మేయేన ప్రమేయంతో, యోగాత్ అది కలిసినప్పుడు
విషయాకృతి స్యాత్. ఆ విషయం యొక్క ఆకారాన్ని పొందడం జరుగుతూ ఉంది. పో మీకు తెలుసులే. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ అదే మీకు అర్థమైంది. ఇప్పుడు అదేందో ఇప్పుడు ప్రమాణం ఉంది. ప్రమాణం ఇక్కడ ఉంది, కన్ను ఇక్కడ ఉంది. అది చెట్టు అంటున్నావు, ప్రమేయం అక్కడ ఉంది. అది కొండ అంటున్నావు, ప్రమేయం అక్కడ ఉంది. నీకు ఎట్లా తెలిసిందండి? చెప్పులే మీకు అనేక సార్లు. అంటే ఈ కన్ను ఎగిరి పక్షిలాగా అక్కడికి పోయి దాన్ని టచ్ చేసి వచ్చి ఇది కొండ నేను చూచాను అని అంటుందే? లేదు కదా. లేదు, అది వచ్చేమన్నా నీ కంటిలో ఎంటర్ అవుతా ఉందే? అంతది ఎట్లా వస్తుంది? కనుక తమర్చుకోండి. మానేతు అంటే అంతఃకరణ ఏదైతే ఉందో తెలుసుకునేది నైనా. ఇది మేయన ప్రమేయం ఏదైతే ఉందో దాని దగ్గరకు పోయి కలిసినప్పుడు విషయాకృతి స్యాత్. కుండ అక్కడ ఉంది, అయం ఘటః, నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర ప్రమాణం ఉండొచ్చు. కానీ అయం ఘటః అనేటువంటి జ్ఞానం నాకు ఎట్లా కలిగిందంటే, నేను నా మనసు తెలుసుకునేది విషయాకృతిని పొందాలా. విషయాకృతిని అర్థమవుతుంది బాగా సింపుల్గా వినండి. విషయాకృతిని పొందాలి అంటే ఇప్పుడు మనసు, ఇప్పుడు సపోజ్ నా కళ్ళు ఉన్నాయి, ప్రమాణం ఉంది, కళ్ళు మూసాను. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మనసుకు అది కుండని? స్వామిజీ మీ రైట్ సైడ్ ఏముంది, మీ లెఫ్ట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ పార్ట్ ఉంది కుండ, లెఫ్ట్ సైడ్ పుష్పం ఉంది. ఎట్లా తెలుస్తుంది నాకు? కళ్ళు మూసేసి ఉన్నాను, కళ్ళు తెరిచాను. తెలిస్తే జ్ఞానం ఎట్లా కలుగుతుంది అనేది ప్రమేయానికి సంబంధించినటువంటి విషయం అంతఃకరణకి ఎట్లా అందుతా ఉంది అంటే, కళ్ళు మూసినప్పుడు తెలియడం లేదు కదా, కళ్ళు తెరిస్తేనే కదా. దేర్ఫోర్ నా మనసులో వృత్తి కంటి ద్వారా విషయం మీదకు పోయి యోగా దాంతో సంబంధం కలిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దాని యొక్క స్వరూపాన్ని పొందుతూ ఉంది నా మనసు. దీన్ని ఏమంటారు టెక్నికల్గా? అది వృత్తి వ్యాప్తి జరుగుతోంది. చాలా డీప్, బాగానండి. వృత్తి వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి నా అంతఃకరణలో ఉండేటువంటి సంకల్పం నా కంటి ద్వారా బయటికి వెళ్ళి బాహ్యానికి వెళ్ళి ఆ కుండ యొక్క ఆకారాన్ని పొందితే తప్ప నా జ్ఞానం కలగదు. పొందిన తర్వాత ఆ ఆకారం నా కంటి మీద పడింది, రిఫ్లెక్షన్ రెటీనా మీద ఇన్వర్టెడ్గా పడి ఉండొచ్చు, అది వేరే విషయం. దానిని నా మనసు చూస్తూ ఉంది. అంటే ఇది పోయి ఆకారాన్ని పొందింది, వృత్తి వ్యాప్తి జరిగింది. ఆ వృత్తి వ్యాప్తి వల్ల విషయాకృతిని పొందింది. ఈ విషయాకృతి ఏదైతే ఆకారం, విషయాకారం నా కంటిలో ఉందో దాన్ని నా మనసు చూచినప్పుడు మనోవృత్తి అదైంది. కాబట్టి అయం ఘటః అనే జ్ఞానం కలగతా ఉంది కదా. దాన్ని ఏమంటారు ఆ జ్ఞానం కలగడాన్ని? ఫలవ్యాప్తి. ఫలవ్యాప్తి. వృత్తి వ్యాప్తి అందరికీ ఒకే విధంగా ఉండినా ఫలవ్యాప్తిలో డిఫరెన్స్. అండర్స్టాండ్? అవునా? ఇప్పుడు ఆ స్త్రీని చూచాడు పిల్లవాడు, వృత్తి వ్యాప్తి, అమ్మ రూపం. భర్త చూచాడు, భార్య రూపం, వృత్తి వ్యాప్తి. ఇద్దరి కళ్ళల్లో ఆ రూపమే పడింది. ఇద్దరి యొక్క మనోవృత్తి ఒకటే, యోషిత్. వృత్తి వ్యాప్తి ఒకటే, ఫలవ్యాప్తి జరుగుతా ఉంది. చూచారా? అది కలిగిన తర్వాత అయం ఘటః అనే ఫలవ్యాప్తి అంటే జ్ఞానం కదా. ఇదంతా మీకు చెప్పున్నాను కదా నేను ఇంతకుముందు. కాబట్టి ఫలవ్యాప్తి జరిగేటప్పుడు ఈ పిల్లవాడులా అమ్మా ఎవరిని వృత్తి వ్యాప్తి జరిగి ఏదైతే ఉందో మన వృత్తిలో, ఆ వృత్తిలో ఉండేటువంటి విషయాన్ని, వృత్తి ఏ ఆకారాన్ని పొందిందో ఆ దాన్ని అమ్మా, పిల్లవాడు, భార్య, భర్త, స్నుష, కోడలు, మామ, ఇట్లా మనోమయం. కాబట్టి ఎక్కడ కదతా ఉంది ఇదంతా అంటే భేదం వృత్తి వ్యాప్తిలో కాదు, అందరికీ ఒకే ప్రపంచం కనపడతా ఉంది. అందరూ ఒకే ప్రపంచాన్ని చూసినా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతా ఉంది అని అంటే ప్రపంచంలో భేదం ఉండి కాదు, ప్రపంచం ఒకటిగానే ఉంది. చూసేవాడిలో భేదం ఉండడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. విషయాకృతిని పొందిన తర్వాత ఫలవ్యాప్తిలో. ఇప్పుడు మనకు చెప్పేది
విషయాకార ఆకారిత మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విషయం ఆకారాన్ని పొందిన తర్వాత దానివల్ల ఏర్పడేటువంటి మనోవృత్తులు ఏదైతే ఉన్నాయో అది సాక్షాత్ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడా, ఇంకొక దాన్ని గ్రహిస్తూ ఉన్నాడా అనేది అర్థం. అలా చూచాను నాయన. అక్కడ ఏదైతే ఉందో అది తన మనసులోకి వచ్చినప్పుడు దాన్ని రజ్జుగా చూస్తున్నాడా సర్పంగా చూస్తున్నాడని. రజ్జుగా చూశాడనుకో ఉన్నట్టుగా చూశాడని అర్థం. సర్పంగా చూశాడనుకో ఫలవ్యాప్తి డిఫర్ అయిపోయింది. అంతకుముందు ఒకడు పోయాడు, వాడు దాన్ని రజ్జువే అనుకున్నాడు, అంటే ఉన్నట్టుగా చూచాడు ఈశ్వర సృష్టిని, వాడు మామూలుగా వెళ్ళిపోయాడు. వీడు దాన్ని సర్పంగా చూచాడు అనుకోండి. ఇది ఎక్కడా తెలుసా? వృత్తి వ్యాప్తిలో వచ్చినటువంటి భేదం కాదు, ఫల వ్యాప్తిలో వచ్చినటువంటి భేదం. అందువల్ల భయపడతా ఉన్నాడు. వీడు భయంగా ఉండడానికి, వాడు అభయంగా నడిచిపోవడానికి కారణం ఫలవ్యాప్తిలో వస్తూ ఉంది. మనోమయం అది. కాబట్టి ఎవ్వరు కూడాను ఒక్కటే ప్రధానం. అయం ఘటః అన్నప్పుడు చూడు తమాషా, అయం ఘటః నాది, అది మమ ఘటః. పగిలితే బాధపడతానా లేదా? బాధపడతాను లేదా? నా కుండ బయలుపోయిందా? కుండని చూస్తాను నేను, కుండని చూస్తాను. కుండ అంటాను. వస్తువుని చూస్తున్నానా, నాలో ఉన్నది చూస్తున్నాను. ఈ విషయంలో కూడా నాలో ఉన్నదే చూస్తాను. అది కుండ అనే అభిప్రాయం నాకుంది. కుండని చూశాను. వస్తువు మృత్తిక. వస్తువు ఏంటి? మృత్తిక. కుండలో ఉండేది మట్టిని చూడలేను నేను. మట్టే ఉండేది, దాన్ని కుండగా చూస్తాను. మట్టిని చూచాను అనుకోండి, అది కుండ రూపంలో ఉన్నా నాకు బాధ లేదు, పగిలిపోయినా బాధ లేదు. ఎందుకని మట్టి అక్కడికి పోలా. కుండ రూపంలో చూసినప్పుడు ఇది పగిలితే ఇది సత్యం అనుకున్నాను కనుక సత్యం అది కాదు. కాబట్టి నేను సత్యాన్ని చూడడం లేదు, నా మైండ్లో దాని మీద ఏ అభిప్రాయం ఉందో దాన్ని చూస్తున్నా. అండర్స్టాండ్? ఇది జీవ సృష్టి. ప్రతి దుఃఖానికి, ప్రతి బంధానికి ఇదే ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. ఇప్పుడు దర్పణంలో మనం ముఖాన్ని చూస్తున్నా, ప్రతిబింబాన్ని చూస్తున్నా. దర్పణంలో దాని స్వరూపాన్ని ఎవడు చూచాడు ఇప్పటి వరకు? ఎవడు లేదు. ఎవడి ముఖం వాడికి కనిపించదు. వాడి ముఖాన్ని వాడు దూడ్చుకోవాలంటే అద్దం దగ్గర పోవడం తప్ప మరొక మార్గమే లేదు. చెప్పండి, ఇంకేమైనా ఉందా మార్గం? మన ముఖాన్ని మనం చూసుకోవడానికి ఏదైనా మార్గం ఉందో చెప్పండి. మిగతా విషయాలన్నట్టు పోని ఇదన్నా నేర్చుకుంటాను. ఉంది, అవకాశం ఉందే. అంటే నేను మాట్లాడే పిచ్చి మాటలు కాదు, సినిమా మాటలు కాదు. సినిమా నీ కళలో నేను, నా కళలో నువ్వు, ఈ దరిద్రం. ఎందుకంటే కళలో ఎవరి కళలో ఎవరు ఉంటారు? పూసి తప్ప ఎవరి కళలో ఎవరు ఉంటారు సార్? ఇప్పుడు ఈయన అనొచ్చు ప్రేమగా, అయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ, నీ కళలో నేను ఉన్నాను అంటే ఆయన ఈయన కంటి దగ్గర పోయి చూడబోయేటప్పటికి ఆయనలో కన్నెప్ప పడుతుంది కదా, అప్పుడు లేడనుకుంటాడు అంతే. ఉదయాన్నే లేచిపోయి చూడు ఆయన కళ్ళలో ఏం కనపడుతుంది, అప్పుడు చూసుకోబో నిన్ను ఏముండదు. ఇంకా మళ్ళీ చూడు, ఆ కళ్ళే చూడ్డు. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి దర్పణం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి ముఖాన్ని చూడాలని వాడు వెళ్ళినా సత్యమైనటువంటి ముఖాన్ని మాత్రం చూడడం లేదు ప్రత్యక్షంగా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రత్యక్షంగా చూడడం లేదు. కుండను చూసినా కుండగా చూస్తున్నాడే కానీ ఆడుండే వస్తువు మట్టిని చూడడం లేదు. కాబట్టి అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తున్నాడే కానీ తన స్వరూపాన్ని మాత్రం చూడడమే లేదు. కాబట్టి సార్ మీరు చెప్పేది మెటీరియల్ అంటున్నారు, అది మేము కూడా కారణం లేదు. అసలు బాహ్య విషయమే కనుక లేకపోతే, బాహ్య విషయమే లేకపోతే అంటే ఈశ్వర సృష్టి కనుక లేకపోతే అని అర్థం. బాహ్య విషయమే కనుక లేకపోతే అసలు ముఖాన్ని ప్రతిబింబంగా చూసే అవకాశం కూడా లేదు. ప్రత్యక్షంగా కాదు, ప్రతిబింబంగా చూడాలనుకుంటే కూడాను దర్పణం ఉండాలి. దర్పణం ఉంటేనే కనపడుతుంది. కాబట్టి జీవసృష్టికి కూడాను ఈశ్వర సృష్టి ఉంటేనే జీవ సృష్టి జరుగుతుంది. అసలు ఏమీ లేదనుకో, ఈయన చూడమని ఏం చూస్తాడు? ఇప్పుడు ఆ స్త్రీ ఉంది కనుక అమ్మగా, భార్యగా, కోడలుగా, మరదలుగా ఇటు చూశాడు. అసలు ఆ స్త్రీయే లేకపోతే, అందువల్ల నీలో భావాలు కలగడానికి ఆ దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో అది కారణం కాదని మాత్రం మేము చెప్పడం లేదు.
నీ భేదం ఏదైతే నువ్వు చూస్తున్నావో దానికి అది కారణం కావడానికి అవకాశం లేదంట. ఎందుకని? అదిగో నువ్వే ఒప్పుకున్నావు కదా, జ్ఞానాన్ని భిద్యంతాం, భావాలు మారుతూ ఉన్నాయి అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. కాబట్టి వస్తువు ఒకటిగా ఉన్న ఈశ్వర సృష్టి అంతా ఒకటే ఉండినా అది అనేక విధాలుగా ఎప్పుడైతే గోచరిస్తూ ఉందో దీనికి జీవ సృష్టి ప్రధానమైంది. నువ్వు వేసుకునేటువంటి రంగు కళ్ళజోడును బట్టే ఆధారపడింది సార్, ఇంకొకటి కానే కాదు. బాహ్య విషయం కనుక లేకపోతే జీవ సృష్టికి అవకాశం లేదు. నాయన బాగా ఆలోచించండి. ఇప్పుడు జీవ సృష్టి ఎక్కడ తెలుస్తుంటుందంటే రెండు చోట్ల తెలుస్తుంది. బంధ కారణంగా ఒకటి, బంధ కారణం కాకపోయినా జీవ సృష్టి రెండోది. అది ఎక్కడంటే మొదటిది జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ. అక్కడ జీవ సృష్టి కనపడుతుండేది. అంటే ఈ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు జాగ్రత్త అవస్థలో అఫ్కోర్స్ జాగ్రన్ మానేన మేయస్య, అది నేను కాదనడం లేదు. ప్రమాణంతోనే ప్రమేయం తెలుస్తూ ఉంది, జాగ్రత్త ప్రపంచం తెలుస్తూ ఉంది, నేను అది కాదనడం లేదు. కానీ మనసుకు తెలుస్తూ ఉంది కదా, ఆ చూచిన ప్రపంచాన్ని మరొక విధంగా ఊహించుకుంటున్నామే. ఇక్కడ ద్వైత భ్రాంతి కలుగుతోంది. అందుకని ద్వైత వివేకం ఇది. ఇందులో ఉన్నది ఏది, నేను చూచేది ఏంటి? నేను చూచేది సత్యమా లేక ఉన్నది సత్యమా? ఉన్నదాన్ని సత్యంగా నేను చూడగలుగుతున్నానా లేక నాలో ఏదైతే ఉందో దాన్ని అక్కడ దర్శిస్తూ ఉన్నానా అనేటువంటి పాయింట్ ఇక్కడ. కాబట్టి జీవ సృష్టి నీకు జాగ్రత్త అవస్థలో తెలుస్తూ ఉంది. నువ్వు అదే నిద్రపోయిన తర్వాత స్వప్నంలో కలగంటూ ఉండేటప్పుడు ఎవరిది అసలు ఆ కళ? ఎవరిది ఆ కళ? ఎవరిది? నీదే కదా కళ. ఎవరున్నారు నీకు అక్కడ? ప్రమాణం ఏంటి, ప్రమేయం ఏంటి, ప్రమాత ఎవరు? ప్రమాత ఎవడో వాడే ప్రమాణం, ప్రమాణం ఏదో అదే ప్రమేయం కళ్ళలో కదా. జగన్ మానేనని నువ్వు ఇక్కడ చెబితే అర్థం ఉంది, ప్రమాణంతో ప్రమేయం తెలుస్తూ ఉంది కనుక. కళలో ఏంటి సార్? కళలో ఏంటి చెప్పు? ఒకడు చెట్టు ఎక్కాడు, అది కళ. పండు కోసుకోవాలని కోసుకున్నాడు. ఆ పండు ఏదైతే ఉందో అది ప్రమేయం. వీడు ప్రమాత. వీడు ఆ పండు కోసుకోవడానికి సాధన చేశాడు. అది ఏంటది? ప్రమాణం. కాళ్ళు ఉన్నాయి, ఎక్కాడు, పోయాడు, కోసుకొని వచ్చాడు. చేతులు ఉన్నాయి, కోసుకొని వచ్చాడు. కరచరణాదులు వాడికి ఉపయోగపడ్డాయి ఇన్స్ట్రుమెంట్స్గా, కోసుకొని వచ్చాడు. ఇదంతా జరుగుతూ ఉంది. కానీ ఇది జాగ్రత్తలో జరగడం లేదు, స్వప్నంలో జరిగింది. కాబట్టి ఆ చెట్టు జాగ్రత్తలో కనుక ఉంటే నువ్వు చెప్పినట్టుగా ప్రత్యక్షంగా ఉంది. కానీ మనసులో తెలుస్తుంది. చెట్టు మనసులో తెలుస్తుంది. చెట్టు మనసులో ఉండే అవకాశం లేదు. ఎందుకని? ప్రపంచమే 4 అంగుళాల్లో ఇమిడిపోయింది అంటున్నాను. ఓకే. కాబట్టి ఆ చెట్టు ఎవరో కాదు, వీడే. ఎవడైతే ప్రమాతో వాడే ప్రమేయం. ఆ ప్రమేయమైనటువంటి చెట్టుని ప్రమాత అయినటువంటి వీడు ద్రష్ట చూస్తూ ఉన్నాడు కాదు. ద్రష్ట వాడే, దృశ్యం వాడే, దర్శనం కూడా వాడే. జ్ఞేయము వాడే, జ్ఞాత వాడే, జ్ఞానము వాడే, ప్రమేయము వాడే, ప్రమాత వాడే, ప్రమాణము వాడే. ప్యూర్లీ మెంటల్, నో మెటీరియల్. కాబట్టి మీకు జాగ్రత్త, స్వప్నం ఈ రెండు తెలుస్తున్నాయంటే జీవ సృష్టిగా కనపడతా ఉంది కదా. అవి ఉంటే వీడు ఊహించుకుంటున్నాడు, ఊహలున్నాయి. కానీ దేనికి సంబంధించిన ఊహలు అంటున్నాను? జాగ్రత్త ప్రపంచంలో ఈ జగత్తుకు సంబంధించిన ఊహలు కదులుతున్నాయి. ఎందుకంటే ఇది ఉంది కనుక, ఇది లేకపోతే లేదు. అట్లని స్వప్న ప్రపంచంలో ఏ ఊహలు లేవు స్వామీజీ, అయినా నా స్వప్నం కలిగింది అని నువ్వు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? జాగ్రత్త అవస్థలో ఏదైతే నువ్వు చూచావో, ఏదైతే నువ్వు విన్నావో, ఏదైతే నువ్వు అనుభవించావో ఇవే తయారవుతున్నాయి. కానీ జాగ్రత్త అనుభవంలో నీకు అందనిది స్వప్నంలో నీకు రావడం లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఈ జాగ్రత్తే అక్కడ కూడా కనపడేది. జాగ్రత్తే ఇక్కడ ఒక ఆర్డర్లో తెలుస్తుంది, అక్కడ డిజార్డర్లో కనపడుతుంది. అంతే, ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు సుషుప్తికి వచ్చినప్పుడు చూసారా, ఇటు జాగ్రత్త ప్రపంచం కానీ అట్లా స్వప్న ప్రపంచం కానీ రెండూ లేకపోవడం వల్ల సుషుప్తి స్థితిలో జ్ఞాత ఉండాడా, ప్రమాత ఉండాడా, ద్రష్ట ఉండాడా? ఇవి ఉంటేనే అతను ఉండాడు. కాబట్టి ఈశ్వర సృష్టి అసలే లేదని చెప్పడానికి ఈశ్వర సృష్టి లేకపోతే నువ్వు ప్రమాదగా ఉండే అవకాశమే లేదు. ఎక్కడ వస్తూ ఉందంటే ఈశ్వర సృష్టి ఉండడం నీకు బంధం కాదు. ఆ ఉన్నదాన్ని ఈశ్వర సృష్టిగా నువ్వు దర్శించకుండా నీలో ఏదైతే ఉందో అది నువ్వు కల్పించి చూస్తున్నావు గనక ఇది ద్వైతానికి దారి తీస్తూ ఉంది గనక
ఈ ద్వైతం నీ మనసులో నుంచి పుట్టుకొని వస్తుంది కనుక మనోమయం. ఆకారం లేకపోవచ్చు, ఆకారం లేకపోయినా మనోమయం గనక మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధానికి మోక్షానికి మనసే కారణంగా కనపడుతూ ఉంది కనుక ఈ ద్వైత వివేకం జరగాలి. అతః విచార కర్తవ్య. ఏం విచారం నువ్వు చేయబోయేది? ద్వైత వివేక విచారం. అంటే ఈశ్వర సృష్టి ఏంటి, జీవ సృష్టి ఏమిటి? ఈశ్వర సృష్టి నిన్ను బాధించదు, జీవ సృష్టి ఈ విధంగా బాధిస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా మనం వెళితే ఎక్కడెక్కడ జీవ సృష్టి బంధిస్తూ ఉందో మహాద్భుతంగా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్తో వాటిని వివరించుకుంటూ వస్తారు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్క మాట వచ్చి, బాఢం మానేతు మేయేన యోగాత్ విషయాకృతి స్యాత్. ఇది అర్థమైపోయింది కదా నేను. భాష్య వార్తికకారాభ్యాం, భాష్య వార్తికకారాభ్యాం అయం అర్థ ఉదీరిత. ఈ భావాన్ని భాష్యకారులు వార్తికాకారులు ఇద్దరు ధృవపరిచారు. ఈ అర్థాన్ని ధృవపరిచారు. ఇప్పుడు మేము ఏదైతే మీకు చెప్తూ ఉన్నామో, ఇది ద్వైత భ్రాంతి, జీవ సృష్టి, దీనిని భాష్య వార్తికకారాభ్యాం, భాష్యకార వార్తికకార ఉభయో, ఉభయులు ఎవరండి? భాష్యకార శ్రీశంకర, వార్తికాకార శ్రీ సురేశ్వర. ఇది భాష్యాలు రాసిన వాళ్ళని భాష్యకారులు అంటారు. వార్తికాలు రాస్తారు వాటి మీద, వాటిని వార్తికాకారులు అంటారు. కేవలం టీక రాస్తారు, వాళ్ళని టీకాకారులు అంటారు. ఇప్పుడు ఆనందగిరి ఉన్నాడు, ఆనందగిరి ఆచార్యుల వారి శిష్యుడు ఆనందగిరి టీకాకారుడు. అంటే ఆచార్యుల వారి యొక్క శ్లోకాలు ఉంటాయనుకోండి. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం మీద టీక రాస్తాడు అతను. ఇప్పుడు నేను ఎట్లాగైతే మీకు పదాలు విభజించి చెప్తున్నానో, నన్ను అలా కాదండి, జ్ఞానాన్ని భావాహ విద్యంతాం, అవి విభేదంగా ఉన్నాయి అని చెప్తాను కదా, అది టీకా. అది ఒక విధంగా ప్రతిపదార్థం. అంటే భావస్ఫూర్తితో కూడినటువంటి ప్రతిపదార్థం. కేవలం ప్రతిపదార్థం ఇస్తే అర్థం కాకపోవచ్చు, కొద్ది భావాన్ని జోడించి పదానికి పదంగా అర్థం చెప్పుకుంటూ పోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది టీకా. అది ఆ టీక రాసేవాళ్ళని టీకాకారులు అంటారు. ఇప్పుడు ఆనందగిరి టీకాకారుడు, వార్తికాకారుడు వేరే. అంటే భాష్యకారుడి మీద వాఖ్యానం మీద రాసేవాడు. బాగా అర్థం చేసుకోండి. అంటే డైరెక్ట్గా ఒక ప్రకరణ గ్రంథం ఉందనుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, దాని యొక్క విశ్వం పశ్యతి కార్యకారణతయ అన్నప్పుడు దాన్ని టీక రాసుకుంటూ వచ్చాడనుకోండి, ఈజ్ ఎ టీకాకార. ఆ తరువాత ఎవరైనా భాష్యం రాశారనుకోండి, దాని మీద భాష్యం జటిలమైపోతే అది అర్థం కావడానికి సులభతరం చేస్తాడు చూడండి, అతను వార్తికాకార. ఇప్పుడు ఆచార్యుల వారు భాష్యాలు రాశారు, అందువల్ల ఆయన భాష్యకారులు. పూర్వం భాష్యకారుడు అంటే ఏంటంటే భాష్యం కట్టుకునేవాడని కాదు, భాష్యకారుడు. భాష్యకారుడు అంటే ప్రస్థానత్రయానికి భాష్యం రాస్తేనే భాష్యకారుడు. అంటే గీత, ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, 10 ఉపనిషత్తులు, తర్వాత వచ్చేసి బ్రహ్మసూత్రాలు, ఈ మూడిటికి ప్రస్థానత్రయానికి భాష్యం రాస్తే వాళ్ళని భాష్యకారులు అంటారు. వార్తికకారుడు ఏంటంటే ఆ భాష్యకారుడు రాసినటువంటి భాష్యం మీద వ్యాఖ్యానం రాసేవాడు. అట్లా ఇప్పుడు ఈ తైత్రేయ భాష్యం, తర్వాత అట్లాగే బృహదారణ్యకం, బ్రహ్మసూత్ర భాష్యం, వాటి మీద సురేశ్వరాచార్యుడు అద్భుతంగా రాశాడు. అందువల్ల శంకరుల వారి తరువాత ఎవరిని నేను చెప్పాలంటే సురేశ్వరునే చెప్పాలి. అంటే ఆయన యొక్క భావాలని ఎక్కడ కొద్దిగా కూడా తేడా రానియకుండా యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకొని మనకి చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉండేటువంటి వాడు శంకరుల వారి శిష్యులు అనేక మంది ఉండినా అందులో ప్రధానమైనటువంటి వాడు సురేశ్వరాచార్యులు. కాబట్టి వీళ్ళిద్దరూ భాష్యకారులైనటువంటి శ్రీ శంకరులు, వార్తికాకారులైనటువంటి శ్రీ సురేశ్వరులు, వీళ్ళిద్దరు కూడాను అయం అర్థ, ఇప్పుడు మేము చెప్తున్నామే అర్థం, ఈ అర్థాన్ని ఉదీరత చెప్పారు. వాళ్ళు ఈ అర్థాన్ని చెప్పారు. తర్వాత 28, 29వ శ్లోకం శంకరుల వారు ఏం చెప్పారు, 30, 31వ శ్లోకం సురేశ్వరుడు ఏం చెప్పాడు. ఇది శంకరుడు ఎక్కడ చెప్పాడో, సురేశ్వరుడు అది ఎక్కడ చెప్పాడో నేను చెబుతాను.
సరేనా? ఇది నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. అంటే ఉపదేశ సాహస్రి ఉపదేశ సాహస్రి అని ఆచార్యులు వారు ఒక అందమైన గ్రంథం రాశారు. ఉపదేశ సాహస్రి అంటే 1000 ఇన్స్ట్రక్షన్స్, 1000 ఉపదేశాలు. గద్యంగా కూడా ఉంటుంది, అది శ్లోకంగా కాకుండా గద్యంగా కూడా ఉంటుంది. చాలా అద్భుతమైన, నేను అనేక చోట్ల కోట్ చేస్తూ పోతాను దాన్ని. ఉపదేశ సాహస్రి అని ఆచార్యుల వారు రాసినటువంటి గ్రంథం, అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ ఉపదేశ సాహస్రిలో నుంచి, బ్రహ్మసూత్ర భాష్యంలో నుంచి తీసుకుంటాడు ఈ రెండు. అంటే మోషాసిక్తం యథా తామ్రం, బ్యూటిఫుల్. అంటే కరిగించినటువంటి రాగిని గనక ఒక మూసలో పోస్తే, ఊరికే చెప్తున్నా, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోషాసిక్తం యథా, ఏ విధంగా అయితే తామ్రం రాగి, కరిగించినటువంటి రాగిని తీసుకొని వచ్చి, మూషాసిక్తం, మూషా అంటే సంస్కృతం, తెలుగులో చెప్పంటే మూస, మూస అంటే ఇంగ్లీష్లో చెప్పంటే మౌల్డ్. కాబట్టి మూసలో పోస్తారనుకోండి, రాగిని కరిగించి మూసలో పోస్తే, అప్పుడు రాగి ఆ వేడికి అదేమవుతుంది లోపల, మూసలో పోసినప్పుడు మూస ఆకారాన్ని ధరిస్తుంది కదా, తన్నిభం జాయతే, అంతే. యథా తామ్రం మూషాసిక్తం తన్నిభం జాయతే తద్రూపం జాయతే. కాబట్టి ఏ మూసలో పోతే ఆ రూపాన్ని ధరించేస్తుంది. తదా, అట్లాగే రూపాదీన్ వ్యాప్నువత్ చిత్తం, చిత్తం మన మనసు రూపాదీన్ వ్యాప్నువత్, వృత్తి వ్యాప్తి జరిగి ఆ రూపాన్ని పొందింది చూచారా, తన్నిభం తద్రూపం దృశ్యతే, ఆ రూపాన్ని ధరిస్తూ ఉంది, ధ్రువం, ఇది సత్యము అని ఉపదేశ సాహస్రిలో భాష్యకారులు చెప్పారు. రెండవది కూడా అదే, ఇంకా కొద్ది అంటే కొద్ది స్థూలంగా ఉండేటువంటి వాళ్ళ కోసంగా ఇది, కాస్త సూక్ష్మంగా ఉండేటువంటి వాళ్ళ కోసం. ఎందుకో తెలుసా? వ్యంజక ప్రకాశక, తమాషా చూడండి. యథా వ్యంజక ఆలోక, ఆలోక సూర్యకాంతి, ఆలోక అంటే సూర్యకాంతి ఏదైతే ఉందో, వ్యంగ్యస్య ప్రకాశ్యమానమైనటువంటివి. ఇప్పుడు వస్తువులన్నీ ఉన్నాయి, సూర్యకాంతి ఏం చేస్తుంది? వాటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింపజేస్తుందంటే సూర్యుని యొక్క కాంతి ఆ వాటిల్లో నిండిపోవాలి, అంతే, అక్కడ వ్యాప్తి చెందాలి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది ఇదంతా ఒకటే కదా. కరిగించినటువంటి దాన్ని తీసుకొచ్చి మూసలో పోస్తే ఆ రూపాన్ని ధరిస్తుంది. ఈ ప్రకాశం ఏదైతే ఉందో సూర్యకాంతి, ఇది వస్తువు మీద పడినప్పుడు వస్తువు అంతా కూడా ఇది వ్యాప్తం అయి ఉంటుంది, అందువల్ల వస్తువు మనకు తెలుస్తుంది. 2 ఎగ్జాంపుల్స్ ఎందుకండి అని అంటే, ఎప్పుడైతే మూస రాగి అని అన్నామో స్థూలం, సార్ మనం మాట్లాడేది సూక్ష్మమైన విషయం కదా, స్థూలాన్ని మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చారేంటి అని అంటాడేమోనని సూక్ష్మం సూర్యకాంతి. నెక్స్ట్ వీక్ వి డిస్కస్. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.